ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అనొచ్చు. తన మాటలతో రైతు వర్క్ని మనందరికీ చూపించడం కానీ, ఆయన చేసే సినిమాలు, ఆయన చెప్పే డైలాగ్స్. ఎవడైతే ఆకలితో ఉన్నాడో వాడు ఎవడు ఆపలేడురా. There's no fucking rule in this chicken. స్టార్టింగ్ లో ఓవర్ యాక్షన్ అన్నారు కదా దాన్ని. మైక్ లో ఎందుకు చెప్తారు సినిమాకి రండి చూడండి వీక్షించండి అని? ఓవర్ యాక్షన్ కదా. సమీరెడ్డి మీ అక్క కదా? సొంత అక్క. కానీ ఎవరికి తెలియదు కదా ఇది. ఆమె ఇన్స్టాగ్రామ్ లో ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్సర్, కానీ నేను ఆ ఇంపాక్ట్ నా మీద పడాలనుకోలేదు. నువ్వు చేసే విధానం చూసి నీ అక్క ఏమంది? టు బీ హానెస్ట్, షీ హాస్ డిస్కరేజ్డ్ మీ. అసలు ఎంకరేజ్ చేయలే. ఇది ఏందిరా ఇదంతా వర్కౌట్ కాదని. మీ అక్క ఎందుకు యూఎస్ వెళ్ళిపోయి? బిగ్గర్ పిక్చర్ లో చూడలేకపోతుంది. ఈ చిన్న చిన్న చేపల్లానే బతుకుతున్నామే మనం అనే ఫీలింగ్ వచ్చేసింది. దేవరా ఎలా వచ్చింది ఆపర్చునిటీ? మంచి రోజుల ఎన్టీఆర్ సార్ పక్కన ఎప్పుడు ఉంటా, చాలు ఆయన పక్కన ఉంటా. డైలాగులు 3-4 ఉన్నాయి. ఇప్పుడు సీరియల్ ఆఫర్లు వస్తే చేయవు, ఇంకా చేయవు సినిమా. ఎందుకంటే లెక్క నాకు ముఖ్యంగా డైలింగ్, యాక్టింగ్ ముఖ్యం. సీరియల్లో చేసేది యాక్టింగ్ కాదు. రైతు అని చెప్పి అది తీసుకుని వచ్చేది ఒక సింపతి యూజ్ చేసుకోవడమే కదా. ఏ పొద్దున్న నా వీడియోలో నన్ను ఫాలో చేసుకోండి, నా కంటెంట్ షేర్ చేయండి, ఏనంగా ఏంటి చెప్పుకో. ఏంటి ఎప్పుడు? నాకు ఎప్పుడు క్యాస్ట్ ఫీలింగ్ లేదు. నేను క్యాస్ట్ ఫీలింగ్ కి అతీతం. నువ్వు తీసేయాల్సింది కదా. ఒక ఇన్ఫ్లుయెన్సర్ కానీ, లేకపోతే ఒక ఇన్స్టాగ్రామర్ కానీ, ఒక సీరియల్స్ కానీ, సినిమాలు కానీ, ఇవన్నిటికీ వచ్చింది చేసింది అంతా బిగ్ బాస్ కోసం. ఇట్స్ నెవర్ ఎ డెస్టినేషన్. ఇప్పుడు ఇదంతా చేసింది ఒక హీరో అవడానిక? హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు మన మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ రోహన్ సూర్య కనుమ. ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అనొచ్చు. ఇన్స్టాలో తన మాటలతో, తను చేసే రైతు వర్క్ని మనందరికీ చూపించడం కానీ, ఆయన చేసే సినిమాలు, ఆయన చెప్పే డైలాగ్స్, అవన్నీ కొంచెం జనాలందరికీ అట్రాక్ట్ అయ్యి అమ్మాయిల అభిమానం పొంది ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడుకోవాల్సినవి. అవన్నీ ఆయనతో మాట్లాడి, అంటే బేసిక్గా చాలా రోజులు అయిపోయింది నేను ఆపేసి ఇంటర్వ్యూలో. బట్ ఈయన్ని చూడంగా నాకు కొత్త ఇంట్రెస్టింగ్గా అనిపించి నేను ఈరోజు ఇంటర్వ్యూకి తీసుకొని రావడం జరిగింది. తనతో మాట్లాడి మనకి తెలియని విషయాలు చాలా తెలుసుకునే ప్రయత్నం అయితే ఈరోజు చేద్దాం. హాయ్ రోహన్. నమస్తే. నీకు అడుగుదాం అనుకుంటున్నాను. కాదు, ఎందుకు అది స్టార్ట్ చేసాడు? అది యాక్చువల్లీ ఇనిషియేషన్ ఎందుకు వచ్చిందంటే ఢిల్లీ పా అనేది అనంతపురంలో, కర్నూలులో సౌత్ ఇండియన్, యాక్చువల్లీ మన రాయలసీమలో ఎక్కువ వాడతారు. వాంతేల పనికి యాడిపోయింటివి చూసుకొని గొప్ప, సో ఇట్లా వాడతారు పా అనేది. నా రీజనల్ సౌండింగ్ ఉండాల, రాయలసీమ సౌండింగ్ నాకు రావాలనిపించింది తప్ప. ఐఎమ్ ఫ్రమ్ కడప, నాకు కడప స్లాంగ్ వచ్చు, కడపలో చిత్తూరు స్లాంగ్ వచ్చు. రాయలసీమ అంటే 5 జిల్లాలు, చిత్తూరు ఉన్నది, నెల్లూరు ఉన్నది, కర్నూలు ఉన్నది, మన కడప ఉన్నది, ఇంకో జిల్లా. సో నేను ఇదంతా వద్దు, నా మాట వింటే నా సౌండింగ్ వినపడితే ఈ ఇబ్బి రాయలసీమ ఇబ్బి, పలానా జిల్లా అని చెప్పలేం కానీ ఈ ఇబ్బి రాయలసీమ ఇబ్బి అనేది ఒకటి. రెండోది తమిళ్లో ఉంది పా అనేది, ఎన్నపా ఎన్న పండ్రింగ, కన్నడలో కూడా ఉంది నేను పా ఏం మాట్లాడుతున్నారు అట్లా. సో ఆ పా అనేది నాకు చాలా స్పెషల్గా అనిపించింది. ఐ జస్ట్ వాంట్ టు రిప్రజెంట్ ద పా వర్డ్ ఫ్రమ్ రాయలసీమ అండ్ ఆల్సో అపార్ట్ ఫ్రమ్ ది సౌత్ ఇండియన్ స్టేట్స్. అందుకు పా తీసుకున్నాం. అండ్ ఆల్సో ఐ హావ్ టు గ్రాబ్ దట్ ఇనిషియేషన్ టెలింగ్ ఇంటర్నే నమస్తే పా అని హై ఎనర్జీ. సో తర్వాత నేను చెప్పే మాటలు ఉండే మర్మం రెండో థింగ్. బట్ జనాలు తోస్తా ఉంటే కిలోమీటర్ పోతా ఉన్నాయి రీల్స్. స్టార్టింగ్ లో ఓవర్ యాక్షన్ అన్నారు కదా దాన్ని. ఓవర్ యాక్షన్ మినిమం యాక్షన్, నేను ఓవర్ యాక్షన్ చేయలే. ఇంకా ఓవర్ యాక్షన్ అసలేగా కాదు. ఆబ్వియస్లీ ఒక అనౌన్స్మెంట్ అనేది ఉండాలిగా. మైక్ లో ఎందుకు చెప్తారు సినిమాకి రండి చూడండి వీక్షించండి అని? ఓవర్ యాక్షన్ కదా. నిదానంగా ఇంటింటికి పోయి చెప్పచ్చు కదా. స్క్రోల్ చేస్తా ఉంటే పోతా ఉన్నాయి కిలోమీటర్లు. మంచి ఇన్ఫ్లుయెన్సర్స్ మంచి ఇది చేస్తున్నారు. నేను చెయ్యాలనుకుంది ఒకటే డార్లింగ్,
నేను చెమట పట్టిన ఒళ్ళుతో ఉంటా, మట్టి పట్టిన కాళ్ళతో ఉంటా, గుడ్డలు వేసుకుంటే కర్ర పట్టిన గుడ్డలతో ఉంటా, ముసిబెట్టిపోయిన మొహంతో ఉంటా. ఇట్లాంటప్పుడు నా మాటలే నా బలం, నా శబ్దమే నాకు ఆయుధం అనుకున్నా. నమస్తే పో అంటా నేను నిలబడతాడు. ఇదేదో కొద్దిగా డిఫరెంట్గా ఉండడు ఈ మనిషి, ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తాడని వింటాడు. ఆ వినిన తర్వాత నేను నా మాట, నా గొంతు, నా బలం స్పష్టమైన, క్లుప్తమైన, స్వచ్ఛమైన, అనర్ఘలమైన, అవలీలగా తెలుగులో నేను మాట్లాడతా. తెలుగు భాషకి నేను ఇచ్చే ప్రాముఖ్యత అందరికీ వినపడాలా, అందరూ వీక్షించాలా అని నేను ఆ సౌండింగ్ వాడతా తప్ప నాట్ ఫర్ ఫేమ్, నాట్ ఫర్ వైరల్ థింగ్స్. సడన్ గా పుట్టుకొచ్చావేంటి? లేదు, నేను నా జర్నీ చెప్తా. 2020 నుంచే నేను మొదలు పెట్టిన. 2020లో నేను నా బీటెక్ సెకండ్ సెమ్, కరోనా వచ్చింది. నేను సాఫ్ట్వేర్ జాబ్ చేయాలనే ఆలోచన నాకు లేదు. మా నాన్న వ్యవసాయం చేస్తామని, నేను అప్పుడే వ్యవసాయం చేస్తామని. ఐ జస్ట్ హ్యాడ్ దిస్ ర్యాండమ్ థాట్ దట్ వై షుడ్ నాట్ ఐ స్ప్రెడ్ ద అవేర్నెస్ ఆఫ్ డూయింగ్ ఫార్మింగ్ అమాంగ్ దిస్ యూత్. నేను చదువుకున్నా అంటే ఫార్మర్ అనగా నువ్వేమనుకుంటావు, ఆడ తెల్లగుడ్లు వేసుకొని నెత్తిన ఈ కండువ వేసుకొని మట్టి పట్టిన గుడ్డతో, నల్లబడిపోయిన మొహంతో, ఎట్టబట్టి చెదిరిపోయిన తలకాయతో యా అట్టయా ఇట్టయా అని చెప్పేవాళ్ళు అనుకుంటారు కదా. బట్ వాట్ ఇఫ్ వెల్ ఎడ్యుకేటెడ్, వాట్ ఇఫ్ వెల్ వెల్ నాలెడ్జ్ గై స్ప్రెడ్ ద నాలెడ్జ్ ఆఫ్ ఫార్మింగ్ అనే ఆలోచన. ఫార్మింగ్ కోసం ఏం నాలెడ్జ్ చేసిన వీడియో ఏంటి? ఏం కొత్తగా ఏం లేదు. మా నాయన నాకు ఏం నేర్పించాడు. ఇప్పుడు వట్టి నేల ఉండదు, ఈ నేలలో పంట ఎట్ట పండియాలి. ఒట్టి నేలను ఫస్ట్ దున్నుతాం, ఫస్ట్ టెల్లర్ వేస్తాం, టెల్లర్ వేసిన తర్వాత అతి మట్టి చెడ్డ అంతా అవుతుంది. తర్వాత టెల్లర్ వేస్తాం, టెల్లర్ వేసిన తర్వాత మట్టి కొంచెం లూజ్ అవుతుంది. లూజ్ అయిన తర్వాత కాలువలు ఎట్ట తీసుకోవాలా, కాలువలు తీసుకున్న తర్వాత చెట్లు ఎట్ట బేర్లు ఈక్వల్ గా డిస్టెన్స్ తో ఎట్లా పూడ్చుకోవాలా, పూడ్చుకున్న తర్వాత గడ్డి ఎట్ట తీసుకోవాలా, చెట్టుకు మట్టి స్ట్రెంత్ రావడానికి ఎట్ట ఎగయాలా, ఏ రోగం వస్తే ఏ మందు కొట్టాలా, ఏ మందు ఎంత చెప్పావా ఇవన్నీ అన్ని చెప్తా వచ్చిన టిక్ టాక్ లో నేను టిక్ లో చేసుకుని అప్పుడు నాకు సీరియల్ ఒక్కొక్క చూసి, నాన్న యూ హ్యావ్ దట్ హిడెన్ టాలెంట్, నీకు తెలియటం అది, నేను యాక్టివ్ ఫీల్డ్ లో ఉండవు కాబట్టి నాకు తెలుస్తుంది అని చెప్పింది. ఓకే అక్క అన్న. అంటే నేను ఎక్కువ ఇనిషియేషన్ తీసుకోలేను. వన్స్ ఐ ఓపెన్ అప్ అసలు పూర్తి లిబర్టీ ఉంటుంది. ఐ ఓపెన్ అప్ కంప్లీట్లీ. అక్క చెప్పింది నువ్వు యాక్టింగ్ లో ట్రై చేయను అన్నాను. నాకు రాదు కోయని, నేను మా ఊర్లో హ్యాపీగా ఉండా, సేద్యం చేసుకుంటా, సేద్యాన్ని 10 మందికి సమాచారం పంచుతా, నాకుండే జ్ఞానం, నాకుండే పరిజ్ఞానంలో పరిమితిలో ఐ క్యాంట్ డూ యాక్టింగ్ అండ్ ఆల్ స్టఫ్. కాన్ దెన్ షీ వాజ్ లైక్, ఏంటి నాన్న మీ నాన్న చదువుకొని సేద్యం చేసినాడు. మై ఫాదర్ ఇస్ అ BA, MA, B.Ed, BA, MA ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్. మా నాన్న బాగా చదువుకున్నాడు. కాకపోతే ఏంటంటే ప్రైవేట్ సెక్టర్ లో ఎడ్యుకేషన్ సిస్టమ్ భ్రష్టు పట్టిపోవడం మూలాన మా నాన్న ఒట్టి ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. అంటే మా నాన్న వరకు చెప్తున్నా, మా నాన్న ఎక్స్పీరియన్స్ లో ప్రైవేట్ ఫీల్డ్ లో చెప్తా ఉంటే అడ్మిషన్లు ఎక్కువ తెచ్చే వాళ్ళ మీద ఉండే ఫోకస్, కాన్సన్ట్రేషన్ చదువు బాగా చెప్పే వాళ్ళ మీద లేదు. మా నాన్న మమ్మల్ని ఇంటర్మీడియట్ వరకు చదివించినాడు. మా అక్కకు పెళ్లి చేసేసిన తర్వాత ఇంకా నాకు వద్దురా, మిమ్మల్ని పెద్దోళ్ళు చేసిన, ఇంకా నేను కంప్లీట్ గా సేద్యంలో దిగుతా, ఇక్కడ నాకు స్వాతంత్రంగా స్వేచ్ఛగా ఉండదు, నా అర్హతకు విలువలేని చోట నేను ఉండనని చెప్పేసి ఆయన నిలిపేసినాడు. అప్పటి నుంచి వ్యవసాయంలో విలీనం అయిపోయినాడు. నన్ను 3వ తరగతి నుంచే నువ్వు ఎంత ఎత్తు ఎదిగినా, నువ్వు ఇంగ్లీష్ మీడియం బడిలో చదివినా నీకు మూలాలు తెలియాలా, మనకు అన్నం పెట్టింది ఈ బూతలే అని మా నాయన చేసే ప్రతి పనిలో నన్ను ఇన్వాల్వ్ చేస్తూ వచ్చినాడు. దెన్ ఈస్ వెన్ దేర్ ఈస్ వేర్ ఐ హావ్ లెర్న్డ్ ఫార్మింగ్, ఐ హావ్ ఇండల్జ్డ్, ఐ హావ్ ఇన్వాల్వ్డ్, ఐ హావ్ ఇంటేకెన్ ద ఫార్మింగ్. నాకు నచ్చే డెలింగ్ ఎందుకంటే ఇప్పుడు బాక్సింగ్ ఒకటి నచ్చుతుందా, ఫుట్బాల్ ఒకటి నచ్చుతుందా, గేమింగ్ ఒకటి నచ్చుతా, అట్లా నాకు నచ్చి నేను మెచ్చి చేసింది సేద్యం. రీసెంట్ మధ్యలో టాపిక్ లో మీ అక్క టాపిక్ పెళ్లి వచ్చింది కాబట్టి దాన్ని కంటిన్యూషన్ తీసుకుంటున్నా. సమీరెడ్డి మీ అక్క కదా? సొంత అక్క కదా? నాకంటే సంవత్సరం ముందు పుట్టిన అక్క. కానీ ఎవరికి తెలియదు కదా అది? ఎవరికి తెలియదు అంటే అంత యాక్చువల్లీ ఎందుకంటే తెలియాలంటే బై ద టైమ్ ఐ హావ్ స్టార్టెడ్ దిస్ జర్నీ, ఆమె ఇన్స్టాగ్రామ్ లో ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్సర్, కానీ నేను ఆ ఇంపాక్ట్ నా మీద పడాలనుకోలే. అసలు ఫాలో కూడా మీ ఇద్దరు ఎప్పుడు కావు ఫాలో, మా బంధానికి ఫాలో ఏంటి సంబంధము. ఇప్పుడు మా అమ్మకి అకౌంట్, మా అమ్మని ఫాలో అవుతున్నా. ఏంటంటే అది అట్లా సపరేట్ గా ప్యారలల్ గా మెయింటైన్ చేస్తూ వచ్చాను. ఆ షాడో ఇటు పడకూడదు, ఈ షాడో అటు పడకూడదు. ఇప్పుడు నేను ఎదిగితే నీ వల్ల ఉపయోగం, నీ వల్ల నేను వచ్చినా నీది వద్దు, కొలాబరేషన్ అసలు వద్దు, నేనే అసలు వద్దు, నాకు డాన్స్లు ఏం వద్దు, నేను ఇట్లే పైకి వస్తా, నేను మట్టిలోంచి పైకి వస్తా, కలమ తల్లి భూతల్లే నేను పైకి తీసుకొస్తుంది. ఐ వాస్ ట్రైయింగ్ ఆన్ ఎన్ ఇండివిజువల్. మా అక్క అప్పటికి టెర్రస్ లవ్ స్టోరీ నేను ఫస్ట్ సీరియల్లో చేసిన, సీరియల్లో చేసిన తర్వాత మళ్ళీ ఆపేసిన. మా అక్క నేను సాయం అడగల యాక్టింగ్ వచ్చేటప్పుడు, తనకు తానుగానే వచ్చింది. ఆ టెర్రస్ లవ్ స్టోరీ శేఖర్ మాస్టర్ ప్రొడక్షన్స్ లో ఆయన ఛానల్లో చేసింది. తర్వాత
ఎందుకంటే ప్రేమ అంటాను కొన్ని చేసింది. సో ఎప్పుడు అసలు కోయిన్సైడ్ కాల, నా పాటికి నేను ట్రయల్స్ లో, ఆమె పాటికి ఆమె అంతే. సో అట్లా కనెక్షన్ ఎప్పుడే కానీ ఎవరికి తెలియదు. ఇవన్నీ నీవు చూసాక నీకు కొత్తగా, అంటే నీకన్నా ముందు మీ అక్కకి మంచి ల్యాక్స్ ఆఫ్ ఫాలోవర్స్ అందరూ వచ్చేసారు, అందరూ ఉన్నారు. దాని తర్వాత నువ్వు చేసే విధానం చూసి మీ అక్క ఏమంది? మా అక్క అబద్ధం చెప్పకుండా నిజం చెప్పానా, ఒబ్బే యూఆర్ ట్రైంగ్ టు గెటింగ్ ఇన్ టు యాక్టింగ్ ఫీల్డ్. అరే యాక్టింగ్ ఫీల్డ్ ఇన్ని సెట్ కావరా, నువ్వు మంచిగా ప్రొఫైల్ మెయింటైన్ చేయి, నీట్ గా ఫోటోలు తీసుకో, అది ఇది అనింది. షీ టు బీ హానెస్ట్ షీ హాస్ డిస్కరేజ్డ్ మీ. అసలు ఎంకరేజ్ చేయలే, ఇది ఏందిరా ఇదంతా వర్కౌట్ కాదు అనింది. బట్ నేను ఎప్పుడే ఆపల, నేను అదే చేస్తా వచ్చిన. అండ్ ఈ సంవత్సరం ఇంకొక 6 నెలల నుంచి, ఈ సంవత్సరం ముందు 2023 డిసెంబర్ 27వ తేదీ కూడక నాకు ఎంతమంది 6,000 మంది ఉన్నారు జనాలు, నా తమ్ముళ్ళు. ఆ నుంచి ఒక తండేల్ మూవీకి ఆడిషన్ కి నేను పోయినా, ఆడిషన్ వీడియో పెట్టినా, ఆడిషన్ ఆఫీస్ నుంచి బయటకు వచ్చేది. ఆ ట్రైల్ నాకు ఎలా అనిపించింది, అబ్బా ఇన్ని సంవత్సరాలు ఇన్ని చేస్తున్నాము. ఎప్పటికీ నేను నిర్వీర్యపడలా, నిరుత్సాహపడలా, నిర్ధైర్యపడలా. ఒక్కొక్క ఓటమి నుంచి ఎనర్జీని పుంజుకుంటూ వచ్చిన, ఒక్కొక్క స్టెప్ నుంచి యూనో ఎంకరేజ్మెంట్ నాకు నేను తెచ్చుకుంటూ వచ్చిన. సో అది తీయడం వల్ల అది 1 మిలియన్ వ్యూస్ క్రాస్ అయింది. తర్వాత నుంచి ఆ ఇంపాక్ట్ కొద్దిగా నేను ఎక్కడి నుంచి సేద్యం చేసుకుంటూ ఉంటాను, సేద్యం దగ్గర నుంచి మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో చేయటం, మళ్ళీ ఒక్కొక్క సినిమా ఆపర్చునిటీ ఎట్టొచ్చింది. డల్లింగ్ వాల్తేరు వేరేకి నాకు చరిత్ర ఉండదు. నేను నటించిన కేర్ ఆఫ్ అనసూయ మా టీవీలో 2020లో వచ్చింది. తర్వాత నేను కనపడలా. 2 సంవత్సరాల తర్వాత 2023 జనవరిలో వాల్తేరు వేరే వచ్చింది. తర్వాత సెప్టెంబర్లో మంగళవారం వచ్చింది. ఈ సంవత్సరం దేవరా వస్తుంది, SK21 తమిళ సినిమా వస్తుంది, కుదిరితే ఈ సంవత్సరం ఎండింగ్ లోపల నాటి 2 సినిమాలు హీరోగా వస్తాయి. ఇదంతా ఆ షార్ట్ టర్మ్ జర్నీలో ఇంత చేసినాడు ఈ పిల్లడు, ఇన్ని రోజులు కనపడకుండా ఈ డేటా కనపడినాడని సడన్ గా ఆ రెవల్యూషన్ కొద్దిగా అవేర్నెస్ అనేది క్రియేట్ అయిపోయింది. సో జనాలు ది హ్యాపెన్ టు రిలేట్ విత్ మీ. ఎట్లా ప్రయత్నించి విఫలం అయిపోయి ఇంటికి తిరుగుదావ బట్టి ఉండేవాళ్ళు, ఎంత ప్రయత్నించి అవకాశం రాకుండా ఉండేవాళ్ళు, అవకాశం వచ్చినా సరిగ్గా వాళ్ళ సీన్స్ రికార్డ్ కాకుండా కట్ అయిపోయిన వాళ్ళు. సో దీస్ అండ్ ఆల్ పీపుల్ హూ హ్యావ్ టైర్లెస్లీ ట్రై టు గెట్ ఇన్ టు ఇండస్ట్రీ, వాళ్ళంతా నా లోపల నన్ను చూసి నా ప్రయాణంలో వాళ్ళ ప్రతిబింబాన్ని ఎత్తుకుంటూ వచ్చినారు. అబ్బా నువ్వు పోతున్నావు, నా సాలు, నువ్వు బాగా ఎదిగితే మేము ఎదిగినట్టే, మాకు ఏదైనా అవకాశాలు కల్పిస్తానే. ఆ ఇది వల్ల ఎక్కువైంది. 1 ఫ్రమ్ విలేజెస్ బ్యాక్గ్రౌండ్, నేను మాట్లాడే నాటు భాషతో. 2వది నేను చేసే చేష్టలతో. ఇప్పుడు నీకు అవకాశాలు వచ్చింది ఏ విధంగా? అవకాశాలు జనాలకి ఏం సంబంధం లేదు. ఇష్ట గురించి నేను మాట్లాడుతున్నా. అవకాశాలు ప్రతి ఒక్కదాన్ని నీకు చెప్పిన, ప్రతి ఒక్కదానికి ఒక చరిత్ర ఉండదు. వాల్తేరు వేరేకి ఒక చరిత్ర, మంగళవారం ఒక చరిత్ర, SK21 దేవరకు అన్నిటికీ చరిత్ర. ఏం చూసి ఇచ్చారు నీకు అవకాశాలు? ఏం చూసి ఇచ్చారా? ఏం చూసి పిలిచావు ఇంటర్వ్యూగా? నేను అడుగుతున్నా, ఏం చూసి ఇచ్చినారా? అసలు చూసేది అనుకుంటే ఢిల్లీ మనం చూపించుకోవాలి ఫస్ట్, చూపించుకునే కానీ హీరో. ఇటు అడిగినా కాబట్టి ఒక 5 నిమిషాలు కంటిన్యూస్ గా నేను చెప్తా, దీన్ని రికార్డ్ చేసుకో. ఏంటంటే 2020లో సీరియల్కి వచ్చేసిన కదా, సీరియల్లో ఒకటి వచ్చేసిన. 2020లోనే నాకు 8,000 పర్ డే జీతం ఇస్తా ఉన్నారు. ఒక అసిస్టెంట్, అకామిడేషన్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అన్ని బేర్ చేసుకుంటూ వచ్చినారు. 4 నెలలు చేసిన, 1వ నెల 7 రోజులు చేసిన, 2వ నెల 5 రోజులు చేసిన, 3వ నెల 3 రోజులు చేసిన, 4వ నెల 1 రోజు చేసిన. సైకో క్యారెక్టర్ నాది. నేను చాలా బాగా చేస్తూ వచ్చిన. కాకపోతే ఏంటంటే నా ట్రాక్ కి పండటంలా టీఆర్పీ ఎక్కువ ఖర్చు అయిపోతుంది, టీఆర్పీ కూడా ఎక్కువ రావట్లా. వాళ్ళు కొద్దిగా ట్రాక్ ని మారుద్దామని విలన్ని కమెడీని చేస్తూ వచ్చినారు. నాకేమనిపించింది, నేను సేద్యం చేసుకుంటా స్వచ్ఛందంగా, స్వేచ్ఛగా, స్వతంత్రంగా నా చేతిలో నేను ఉన్నప్పుడు ఉండే ఆ ఫ్రీడమ్ ఇక్కడ లేదు నాకు. ఏదో ఒక ప్రైవేట్ జాబ్ చేసినట్టు. నాకు మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 9 వరకు ఉండడము, వెనకాల నాకు వాలంటీర్, నాకు నేను యాక్టింగ్ చేసుకోకుండా ఈ ప్రాంప్టింగ్ చెప్పడం, ఇదంతా నాకు నా వరకు చెప్తున్నా, ఇదంతా నేను తీసుకోలేకపోయినా. ఆ వాతావరణానికి నేను ఇమ్మడలేకపోయినా. నాకు భయం వేసింది, బాధ వేసింది, బెంగ వేసింది, భయపడి ఊరికి వెళ్ళిపోయినా. మ్యామ్ నేను చేయలేను మ్యామ్, ఎందుకంటే ఐఎమ్ ఫీలింగ్ లిటిల్ సఫోకేటెడ్ హియర్, సో ప్లీజ్ చేంజ్ మై క్యారెక్టర్ ఆర్ ఎల్స్ ఐ క్యాన్ డూ దిస్ ఎనీమోర్ అనిపించింది. ఓకే అమ్మా అని మేడం కూడా కొద్దిగా చెప్పేసి చేసినారు. అప్పుడు నేను ఊరికి వెళ్ళిపోయినా. ఒక బాయిలో కప్పలాగా బతికే సీరియల్ ఇండస్ట్రీ బతికే నేను దాంట్లోంచి బయటికి వచ్చేసిన. కానీ సినిమా అనే సముద్రంలో ఎట్టబోవాలో నాకు దావే తెలీదు, దిక్కే లేదు. 2020 కదా, 2020 నుంచి 2021, 2022, 2023 డిసెంబర్లో, 2022 డిసెంబర్లో నాకు వాల్తేరు వేరే షూటింగ్ పడింది. 2 సంవత్సరాలు డల్లింగ్, 2.5 సంవత్సరం. 2020 మధ్యలోంచి నాకు ఎవరు తెలుసు, సీరియల్ ఇండస్ట్రీలోకి వచ్చేసిన ఆ అక్క సాయంతో. బట్ ఆ అక్కని మళ్ళీ అడగాలనిపిల్ల.
అమ్మో నోరు తీసి అడగాలని పిల్ల తెలుసు ఆ ఆపర్చునిటీ ఇచ్చింది ఈ నుంచి నేను కదవాలి ఎవరిని ఎత్తుకుతున్నా ఎవరెవరితో మాడుతున్నా ఏదేదో ఆఫీస్కి పోతున్నా గూగుల్లో సెర్చ్ చేస్తున్నా ఆఫీస్కి పోతున్నా ఆడు ఎవరు చేయి లేడు పో అంటున్నారు అంటే వాళ్ళకి ఆబ్వియస్లీ నేనెవడు అన్నోన్ పర్సన్ వై వుడ్ దే ఇన్వైట్ మీ మా ఇంటికి అడిగి ఉన్న కొత్త వస్తే నేను ఇన్వైట్ చేస్తాను చేయను అంటే ఆర్టిస్ట్కి ఎలా చెప్పుకోవాలో అర్థం కావట్లా కేర్ ఆఫ్ అన్సియాలో చేసి అంటే ఆ ప్రొఫైల్ టు బి ఆనెస్ట్ ఇప్పటికీ నాకు పోర్ట్ఫోలియో లేదు ప్రొఫైల్ లేదు ఎట్టి నాకు అర్థం కావట్లా సో ఈ సంక్షేమంలో ఈ సందిగ్ధంలో నేను మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి మా నాయనతో చెప్పిన డాడీ ఇడ్డేడి పరిస్థితి అమ్మో భయం వేస్తుంది డాడీ నా వల్ల కావట్లా అని కాకపోతే అప్పుడు ఏంటంటే తెలిసి తెలుగు లోపల నుంచి ఫైర్ పడుతుంది నేను చదువుకున్న ఆయన పుట్టిన చదువుకున్నోడిని మా ఊర్లో చదువుకున్న వాళ్ళకి పుట్టి చదువుకున్న వాళ్ళు కూడా ప్రాక్సీ ఇంటర్వ్యూలో దొంగ ఇంటర్వ్యూలో లిప్సింగ్ ఇస్తా ఉంటే వెనకలు చెప్పి లక్షలు సంపాదిస్తున్నారు మా నాయన చదువుకున్న ఆయన గొప్ప కుటుంబంలో పుట్టిన ఆయన అందరూ సంగతి తింటా ఉంటే మా నాయనకి అన్నం పెడతా ఉన్నారు మా నాయన ఎస్వి అంటే చదువుకునే వాళ్ళే తక్కువ గడ్డలి తిరుపతిలో పోయి ఎస్వి యూనివర్సిటీలో చదువుతున్నాడంటే మా చేన్లోకి పనిచేసే కూలోళ్ళు వచ్చేసి ఒబ్బే పలానా లక్ష్మీల బిడ్డ తిరుపతిలో చదువుతున్నాడంట అని ఇప్పుడు ఫారెన్ పోయి వచ్చిన వాళ్ళు మన చూస్తామా అట్ట చూసి వెళ్ళేవాళ్ళంట అంత బతికినైనా సేద్యం చేసుకుంటా మా అమ్మ కోయిటి పోవడంతో ఆర్థిక ఇబ్బందులతో ఒక్కళ్ళే ఉంటున్నారు డాడీ నేను సాయంగా ఉండిపోయానా లేదంటే నేను మళ్ళీ పోయానా అంటే ఒబ్బే ఒకటి చెప్తా జీవితంలో రెండు ఉంటాయి ఒకటి బాగా బతికినోడు దీనంగా బతికేయచ్చు దీనంగా బతికినోడు బాగా బతకచ్చు దీనంగా బతికేవాడు దీనంగానే బతుకు ఉండొచ్చు బాగా బతికేవాడు బాగా బతుకునే ఉండొచ్చు కానీ చాలా కొద్ది మందిలోనే ఇలాంటి ప్రయాణం ఉంటుంది బాగా బతికి కింద పడి మళ్ళీ పైకి ఎగిరే అలాంటి గమ్యం అలాంటివి నువ్వు చెయ్యి లేదంటే మనమే ఇబ్బంది పడలా దేవుడు మనకు 6 ఎకరాల పొలం ఇచ్చాడు అన్నంకైతే లేకుండా పోం కదా 6 ఎకరాలు ఏంది ముందైతే 7.5 ఉండింది ఇంకా మాకు పెళ్లి గమ్మేశాం లేదు 6 ఎకరాలు ఉండదు 6 ఎకరాలు ఉండదు కదా ఆ ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తా 6 ఎకరాలు ఉండదంటే ఎకరాకి 15 లక్షలు 20 లక్షలు వేసుకున్నా ఓయమ్మ 1,20,00,000 లక్షలు ఆస్తిపరులు కదా బి అంటారు ఒకటే చెప్తాడు గుండె అమ్మినావు అనుకో రాదా లెక్క ఏంటికి లెక్క కిడ్నీ అమ్మితే రాదా లెక్క ఏంటికా లెక్క భూమి అనేది నాకు తెలిసి నేను నమ్మేది నా స్వభావం కొద్దీ నేను నీకు చెప్తా భూమి మాకు భగవంతుడు భగవద్గీత భార్య బిడ్డ భయం బలం బలగం భరోసా బాధ్యత అన్ని భూమి అంటే అది అమ్మతో సమానం అంతే ఇంకా దాన్ని అమ్ముకొని దాన్ని వెలకట్టి అట్ట అనుకుంటే రైతులు ఆడుండరు రైతులు అమ్ముకొని ఏ రైతు ఆత్మహత్య చేసుకోవడాలి భూమి ఆస్తి అనుకుంటే అది ఒక అస్తిత్వం అంతే సచ్చిన తర్వాత సమాధి అదే భూమిలో ఇమిడిపోవాలనుకుంటాడు తప్ప ఆ భూమి నమ్మితే వచ్చిన డబ్బుతో సుఖపడాలని ఏ రైతు అనుకోడు భూమి మాకు గుడితో సమానం ఎందుకంటావా ఎన్నో తూర్లు మనసు బాధ వేసింది ఒంటరిని అనిపించింది అయిపోయిందేమో నా ప్రయాణం అనిపించేసింది అట్లాంటి సందర్భాల్లో చేలో పోయి ఊరికి అటు కూర్చొని ఆలోచిస్తూ ఉంటే నిమ్మలంగా గాలి వస్తుంది ఆ గాలికి అంటిమంటలు రెపరెపలాడతాయి అప్పుడు మా పితృదేవతలు మా తాత ముత్తాతలు ఒరే బిడ్డడా నువ్వేమంటాడు కాదు ఓయ్ మీ వెనకాల మేము ఉండం కానీ ఇట్సో తగులో మీ శక్తి నేను పుంజుకుంటా అనే రకంతో వాళ్ళు మాట్లాడి నాకు అనిపిస్తుంది ఐఎమ్ నాట్ బీయింగ్ సో యూనో ఎగ్జాజరేటింగ్ ఆర్ బ్రాగింగ్ అబౌట్ దిస్ థింగ్ నాకు అనిపించింది నేను ఇంత చెప్తున్నా ఎందుకంటే మా తాతలందరూ చచ్చిపోయిన తర్వాత ఆడే కదా ఉండేది వాళ్ళు ఉండే కదా మాకు చేసినట్టు అనే ఫీలింగ్ వస్తుంది సో ఇట్స్ జస్ట్ సార్ట్ ఆఫ్ దట్ ఆస్తి కాదు చదువుకున్నావు నేను బీటెక్ లాస్ట్ లో ఇది వచ్చేసింది ఇటు వచ్చేసాను వచ్చేసాను కాదు స్టార్టింగ్ లో నార్మల్ గా ఇలా కండు వేసుకొని షర్ట్ లేకుండా నార్మల్ గా ఉండేవాడు లేదు అది తప్పు మాట నేను స్టార్టింగ్ రాను మంచి డ్రెస్సింగ్ లో వస్తున్నావు అది ఉత్త మాట నేను బీ ఏ రోమన్ బీయింగ్ ఇన్ రోమ్ లో ఉన్నప్పుడు నువ్వు రోమన్ వార్త ఉండాలి అప్పుడే నీకు మర్యాద ఉంటుంది తెలుగు స్టేజ్ లోకి వచ్చినప్పుడు నువ్వు తెలుగు నేర్చుకుంటే నీకు మర్యాద ఉంటుంది అట్లా హైదరాబాద్ నేను ఎట్టుండాలో అట్టుంటా షూటింగ్లు పోయినప్పుడు ఏమైనా కండు వేసుకొని కాలికి మట్టి నేను అన్నది రీల్స్ లోనే నార్మల్ గా రీల్స్ లోనే చెప్తున్నా ఇప్పుడు రీల్స్ లో ఒక ప్యారలల్ గా ఉంటది ఇప్పుడు టు బి ఆనెస్ట్ చెప్పాలంటే నేను సేద్యం చేస్తా తవ్వుతాను ఆ మడకేస్తాను ఆ గడ్డపరతో పిల్లలు పొడుస్తాను ఆ కొడవలతో అంటిమట్టలు చెలుగుతాను అటుండేటప్పుడు ఒక ర్యాండమ్ గా ఒక థాట్ వస్తుంది నాకు మాటలు అనేటి పరిగెడతా ఉంటాయి మైండ్ లో థాట్స్ అనేటి ఇంకా ఏలాడుతూ ఉంటాయి ర్యాండమ్ గా ఒక థాట్ రావడం ఆ థాట్ కి ఒక స్టోరీ తీసుకోవడం ఆ స్టోరీకి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం ఈ రెండు అవుతా ఉంటాయి ఆ పనిలో ఒక నిమిషం వెనక్కి వచ్చేసి తీసేసి మళ్ళీ పని చేసుకుంటా అప్పుడు
ఈ వర్క్ లో అది అమ్మతో సమానం డార్లింగ్, అది వృత్తే, ఇది వృత్తే. షూటింగ్ లో కూడా నాకు వస్తాయి. నేను గోవాలో పోయినప్పుడు ఆడ తీసిన, క్యారవాన్ లో తీస్తా ఉంటా, మన గెటప్ సీన్ అన్నతో తీసిన, మా SK21 తమిళ సినిమాలో ఆ యాక్టర్స్ తో తీసిన. సో అక్కడ ఉండేది అట్టుంటా, ఈడుండేది ఇట్టుంటా, ఆడుండేది ఈడబెట్టి. డార్లింగ్ నేనే సింపతితో సానుభూతితో పైకి వచ్చాను. అదే అంటున్నాను, దాని నెక్స్ట్ పాయింట్ అదే నాది. సింపతి మరి రైతు అని చెప్పి తీసుకుని వచ్చేది ఒక సింపతి యూజ్ చేసుకోవడమే కదా. సింపతి కొడక ఏ బుద్ధన్నా నా వీడియోలో అనకూడదులే కానీ, ఏ బుద్ధన్నా నా వీడియోలో నన్ను ఫాలో చేసుకోండి, నా కంటెంట్ షేర్ చేయండి, దేనంగా హీనంగా అర్జించినా అడిగినా గాంభీర్యంగా ఘనంగా తమ్ముళ్ళరా చెప్తున్నా ఏనండి అని చెప్పుతా వచ్చినా తప్ప ఏ బుద్ధిగా అడగరు. నా సొంత సత్తాతో, సామర్థ్యంతో, శక్తితో పైకి వచ్చింది. డార్లింగ్ ఎందుకు చేస్తున్నావు ఇవన్నీ? ఎందుకు చేస్తున్నానా? నువ్వు భలేవాడి ఈ ఇంటర్వ్యూ ఎందుకు చేస్తావు? నువ్వు అడుగుతున్నా ఎందుకు చేస్తున్నావు అంటే తెలియాలి కదా డార్లింగ్. ప్రతి మధ్య తరగతిలో పెద్ద కళ్ళాలని ఆ కళ్ళని సార్థకం చేసుకోవాలని ఒక చిన్న బెనుకు భయం ఉంటది. అమ్మ వద్దురా స్వామి, 1 లక్ష రూపాయలు ఉద్యోగం చేసుకో, ఇంటిల్లి 10 సక్కంగా దిద్దుకో, బతికే అంటారు. కానీ తెలుసో తెలియకో నాకు పెద్ద మార్గంలోకి నేను వచ్చిన. వెనక్కి బాగూడదు. ఎందుకు వచ్చిందంటే ప్రతి రైతు బిడ్డ, ప్రతి కార్మికుడి కుమారుడు, ప్రతి శ్రామికుడి సుకుమారుడు, మధ్య తరగతోడు, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాడు, ఎవడైనా పిల్లోడు కళలు కనొచ్చు, కళల్ని నెరవేర్చుకోవచ్చు. నెరవేర్చుకొని నువ్వు స్థాయి పెరిగిన తర్వాత ఈ స్థాయిలోనే ఉంటూ ఆ స్థాయిని ఎంజాయ్ చేయొచ్చు. నువ్వు పైకి పోయిన తర్వాత కింద మరవాల్సిన పనిలే. రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నా. నేనేంది రైతుని, నేనేం చేస్తున్నా సేద్యం, నేను ఇంకోటి ఏం చేస్తున్నా యాక్టింగ్, ఏడుండా గోవాలో ఏం చేస్తున్నా షూటింగ్ చేస్తున్నా, ఏడేం చేసినా షూటింగ్ గురించి ఎక్స్ప్లెయిన్. షూటింగ్ ఒకటేనా? ఏం చేస్తావు నువ్వు? షూటింగ్ ఒకటే చేస్తా, షూటింగ్ ఒకటే చేస్తా బే. సరే బా, గోవా అనగానే గుర్తొచ్చు. ఇదో ఎందుకు వస్తుందంటే ఇట్లాంటి ఆలోచన పరులుగా వస్తుంది. మనం వృత్తిపరంగా పోతున్నాం, ఒక పర్పస్, ఒక కాజ్, ఒక రీజన్ మీద పోతున్నాం. నాట్ లైక్ యూ గైస్ roam around and have some puff and stuff and things like that, you know. దేవరా ఎలా ఎలా వచ్చింది? మంచి రోల్ NTR సార్ పక్కన ఎప్పుడు ఉంటా. చాలు మంచి రోలే ఉంటావా? ఆయన పక్కన ఉంటా, డైలాగులు 3-4 ఉన్నాయి చాలు ఆయన దగ్గర. టెలింగ్ నేను చెప్తా ఏంటంటే, నేను నటుడని ఇప్పటికీ నేను అనుకోవట్లా. నటుని కాదు, నేను నటనని నేర్చుకునే నిరంతరమైన విద్యార్థిని. వాల్తేరు వీరయ్య, చిరంజీవి సార్ నా కళ్ళతో చూసిన, రవితేజ సార్ నా కళ్ళతో చూసిన, ప్రకాష్ రాజ్ సార్ నా కళ్ళతో చూసిన, అట్లాంటి గొప్ప యాక్టర్స్ నా కళ్ళతో చూసిన. వాళ్ళ దగ్గర నుంచి నటనని కొద్దిగా నేర్చుకున్నా, వినయాన్ని నేర్చుకున్నా, అభినయాన్ని నేర్చుకున్నా. ఇది కూడా అంతే. మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ NTR, ఆయనతో ఉండే ప్రతి ఒక్క క్షణం నేర్చుకుంటానే వచ్చిన. ద వే హీ వాక్స్, ద వే హీ టాక్స్, ద వే హీ కమ్యూనికేట్స్ విత్ అదర్స్, ద వే హీ యాక్ట్స్, ద వే హీ ఈట్స్, ద వే హీ లుక్స్, ద వే హీ బ్రీత్స్, ప్రతిది ఒకటి ఎంతో కొంత నేను నేర్చుకుంటూ వచ్చిన. ఈ అసలు అవకాశాలు కాదు నాకు, జస్ట్ ఒక ఇంటర్న్ చేసి నేను స్టూడెంట్ ని, ఇది నా వర్క్ షాప్, ఇందులో వచ్చే ఎంతైతే వెయ్యి ఉండదో మూల్యం ఉండదు, ఇదంతా నాకు స్టైఫండ్ అంతే. మధ్యలో రీసెంట్ గా ఒక చెక్ పెట్టావు, నాకు సినిమా ఆఫర్ వచ్చింది హీరోగా అని చెప్పి, బాగా వైరల్ అయింది. అది నాకు సినిమా ఆఫర్ వచ్చింది. ఏంటది? అది అనంతపురం తెలిసిన అదే అన్న, ఆయన ప్రొడ్యూసర్ గా తీస్తున్నాడు. రాజు అని రాజమండ్రికి చెందిన ఒక డైరెక్టర్, చాలా నాలెడ్జ్ ఉంది. అతను కూడా వృత్తిని వదిలేసుకొని సరైన టైం వచ్చింది కాబట్టి ఆ కథని పెట్టుకొని తిరుగుతూ సరైన ప్రొడ్యూసర్ దొరికిన తర్వాత, నేను దొరికిన తర్వాత వి హావ్ మేడ్. నడుస్తుందా ముందుకెళ్తుందా? ఉంటది. ఒక August 22 పూజా సెరమనీ పిలిచలేరా? ఏమన్నా ఖాళీ చేతులతో రాగా ఊపుకుంటా. ఇప్పుడు కొబ్బరికాయలు తీసుకురావా? కొబ్బరికాయలు కాదు, పుచ్చకాయలు తీసుకురా, కుట్టి ప్రసాదం పెట్టి చెప్పు. ఏం తీసుకురావాలి? ఏం తీసుకొచ్చా? లేదంటే ఒక ఏం వద్దులే డార్లింగ్, రా, మంచి ఆశీర్వదించేసి నువ్వు బాగుండాలి డార్లింగ్ అని కోరుకుని పోతారు. అమ్మగారు ఎక్కడ ఉంటారు? కువైట్లో ఉంటారా? ఏం జాబ్ అంటే నర్సుకి అసిస్టెంట్ గా చేస్తారు. ఓకే. నాన్న ఇంటి దగ్గర ఇదే పొలం, వ్యవసాయం. నువ్వు? నేను వ్యవసాయం, యాక్టింగ్ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటాను. ఇప్పుడు నీ వీడియోస్ చూసారా మీ అమ్మగారు? ఎలా రియాక్ట్ అవుతారు? మా అమ్మ ఏమంటారంటే, ఓబి అయ్యా దాచుకోలేవే వీడియోలు, నువ్వా నీటి ఎవరు అప్లోడ్ చేస్తున్నారు బి అంటది మా అమ్మ. అదేంటి? ఇంకొమ్మని పని చేసుకోండి, నీకేంటి నేను అనుకుంటా.
అంటే మా అమ్మ ఫాలో అవుతుంది, బిడ్డ ఏం చేస్తున్నాడు ఏం కదా అని డైరెక్ట్గా చూడలేకుండా అట్టడిని చూస్తూ ఉంటుంది. మామూలు ఎప్పుడు మారుతూ ఉంటుంది, బట్ దాంట్లో మా కోసమే, నా కోసం మా అక్క కోసం డౌన్లోడ్ చేసుకుని చూస్తూ ఉంటుంది. ఇక మా నాయన కవి, ఆయన రైటింగ్స్లో, ఆయన పోయిటరీలో, ఆయన ప్రోజ్లో ఆయన ఇన్వాల్వ్ అయిపోయి ఆయన ఉంటాడు. మీ అక్క ఎందుకు యూఎస్ వెళ్ళిపోయి? యూఎస్ ఎందుకు వెళ్ళిందంటే తను కూడా సినిమా ఫీల్డ్లోనే నీకు తెలిసిందే, కాకపోతే తనకు బిగ్గర్ పిక్చర్లో చూడలేకపోతుంది. ఈ చిన్న చిన్న చేపల్లానే బతుకుతున్నామే మనం అనే ఫీలింగ్ వచ్చేసింది. మనం ఎప్పుడు పెద్ద షార్క్లు అయ్యేది, మనం ఎప్పుడు తిమింగలాలు అయ్యేది అనే ఆలోచనలోంచి షీఈస్ అ వెరీ బిగ్ థింకర్, షీఈస్ అ వెరీ బిగ్ డ్రీమర్. నేను అట్ట కాదు, నేను మెల్లిమెల్లిగా ఎట్ట దాంకపోతా, అవి మట్టు కాదు కుంభస్థలాన్ని కొట్టాలనే మైండ్ సెట్. సో వెళ్ళింది, ఎందుకు వెళ్ళిందంటే ఒరే ఏడెంత ప్రయత్నం నువ్వు కాదు, నువ్వు చేస్తా ఉండి ఎన్ని రోజులు చేస్తావు, నేను పోతా. ఏ వయసులో అయినా యాక్టింగ్ చేయొచ్చు, కానీ ఏ వయసులో అయినా చదువుకోవడానికి ఉండదు. ఇప్పుడు పోతా, నువ్వు ఎట్ట రానంటున్నావు. నేనేం చేసినా తెలుసా, డిగ్రీ సర్టిఫికేట్ కావాల్సుకునే మా కాలేజీలోనే పెట్టినా, తీసుకుంటే ఆడ మళ్ళీ ఉద్యోగం చేస్తాను అని. కానీ మా అక్క వెళ్ళేసి అక్కడ చేస్తూ ఉద్యోగం చేస్తూ, నేను డబ్బు సంపాదించి, నువ్వు అప్పుడు సెటిల్ అయితే ఓకే, కాకపోతే సెటిల్ కాలేకుంటే నేను ప్రొడ్యూస్ చేస్తారా అనే రకంతో ఆయన పోయింది. ఓకే, అలా చెప్పి ఇంకా ఆయన చదువుకుంటుందా అక్కడ? చదువుకుంటుంది. జాబ్ అనుకున్నాను నేను. చదువుకుంటే జాబ్ చేస్తుంది. రెడ్డి చెప్పుకో ఏంటి ఎప్పుడు? కనుమరెడ్డి రోహన్ సూర్యకుమార్ రెడ్డి నా పేరు. పాయింట్ ఏంటంటే టెలింగ్, నాకు ఎప్పుడు క్యాస్ట్ ఫీలింగ్ లేదు, నేను క్యాస్ట్ ఫీలింగ్ కి అతీతం. కుల మత జాతి వర్గ ప్రాంత విభేదాలకి, ప్రాంత వైర్యానికి నేను కంప్లీట్లీ వ్యతిరేకం. నాకేంటంటే మనుషుల స్వభావం, మనుషుల మనస్తత్వం, మనుషుల అస్తిత్వం, మనుషుల వ్యక్తిత్వం మ్యాటర్స్. అంటే ఇందాక అన్నావు కదా రెడ్డి అని, ఇంకొక కథ వేరు అది. ఎందుకంటే అది కన్వే డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు నా క్యాస్ట్ ఫీలింగ్ లేదు, నా పేరు రోహన్ సూర్యకుమార్ రెడ్డి అంటే రెడ్డి పేరు పెట్టుకున్నావు, అమ్మో ఉన్నది బే అనుకుంటారు. ఎంత దారుణంగా ఉంటుందంటే, వీఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్ రైట్ నౌ, వీఆర్ మచ్ అవేర్ ఆఫ్ హౌ థింగ్స్ హ్యాపెన్. నన్ను ఎందుకు పిలిచా? కులం తెలుసు నీకు, టాలెంట్ తెలిసి పిలిచావు. ఎంతమంది రెడ్డి నువ్వు అందరిని ఎందుకు తెలుసులా, నువ్వు కులం తెలిసి నేను వచ్చినా. పాయింట్ ఎందుకు టెల్లింగ్, ఐ బిలీవ్ ఇన్ టాలెంట్ అండ్ బిలీవ్ ఇన్ స్కిల్, న్యాయం ఉండాలి. కాకపోతే ఇదేంటంటే నా గురించి కూడా నేను చెప్పుకోలేకుండా, నా పేరు కూడా నేను చెప్పుకోలేకుండా జనాలు తప్పుగా ఆలోచిస్తారు. జనాలకు లేకుండా వీళ్ళు పెడతారు, అదే అంటారు. బట్ జస్ట్ ఐ వాజ్ బోర్న్ ఇన్ దట్ థింగ్. నాకు బంధువులు వాళ్ళు, నా ఊర్లో అందరూ వాళ్ళు, బట్ దట్ డజంట్ మీన్ దట్ ఐమ్ పర్టికులర్లీ కంప్లీట్లీ టువర్డ్స్ దిస్. అది నా పేరు అంతే టెల్లింగ్. నేను ఢిల్లీకి పోయినా, బెంగళూరు పోయినా, తమిళనాడు పోయినా, గోవాకి పోయినా తీసేయాల్సింది కదా, జస్ట్ ఎందుకు తీయాలి బి రోహన్ సూర్య అది ఎందుకు తీస్తాను? నువ్వు భలే నా సర్టిఫికెట్లు తీసేయాలా? పేరు ఇన్స్టాల్ నీకు అవేం లేదు, నార్మల్ అట్టచ్చా? అది నువ్వు బలీకరంగా నార్మల్ గా. ఇప్పుడు నాకు ముస్లిమ్స్ అంటే హేట్ లేదని నా పేరు తీసి ఒట్టి బ్లాంకులు పెట్టుకునేనా? క్రిస్టియన్స్ అంటే హేట్ లేదని నేను హిందువునని ఆ బ్లాంక్స్ పెట్టుకునేనా? జస్ట్ కామన్ అడుగుతున్నాను, దాంట్లో కామెంట్. వాళ్ళది మనకి ఏమిటండి, అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్స్. అంత వెల్ ఎడ్యుకేటెడ్ ఎప్పుడు అటు ఆలోచిస్తాడు. వెరిఫికేషన్ అదేంటి వచ్చింది? మా అక్క చెప్పింది అది పెట్టుకోరా అని. దేనికి వచ్చేదా? అమ్మ విరాట్ కోహ్లీ, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్, మనకి సబ్స్క్రైబ్ చేసుకున్నావా? నేను 699 కడుతున్నా. ఏంటి అంటే ఇది కొంతమంది పెడతా ఉంటారు కదా, ఏంది హ్యాక్డ్ ఓల్డ్ న్యూ అకౌంట్ ఫాలో అని. నాకు హ్యాక్ ఎట్ట చేస్తారు తెలియలే. అప్పుడు మా అక్కనే నేను హ్యాక్ చేస్తారమ్మా, ఈ మాత్రం తమ్ముళ్ళు అందరూ ఎక్కువ అవుతున్నారు కదా, ఇప్పుడు కొంచెం భయం పడుతుంది, ఇంకా మళ్ళీ అంతమందిని సంపాదించుకోలేను గడ్డలి అంటే ఈ మాత్రం చేయించుకోరా, వాళ్ళు ప్రొటెక్షన్ కల్పిస్తారు కదా ఈ వెరిఫైడ్ అకౌంట్స్కి అని చెప్తే, ప్రొటెక్షన్ కోసం నేను బ్యాట్ తీసుకున్నా. మొదటి 2 నెలలు కట్టలేకపోయినా 600. ఇప్పుడు ఇంకో 60 రూపాయలు టిప్ ఇచ్చిన వాడికి. బతుకురా ఇన్స్టాగ్రామ్ వాడా, బతుకు బతుకు టిప్ ఇస్తున్నావా? ఇస్తున్నా. నెక్స్ట్ నెల 600 ఇస్తా టిప్పు. బతకని పాప మూడు బతుకు, ఇంతమంది బతుకులు ఇచ్చాడా. స్టార్టింగ్ లో ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క కథ ఉంది, దాని వెనక ఒక కథ, ఒక గాథ, ఒక బాధ, ఒక వ్యధ. ఏంటవి ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్కటి. 2020లో సీరియల్ అయిపోయిందా, బయటకు వచ్చినా, బాయిలోంచి కప్ప బయటకు వచ్చింది. సినిమా అనే సముద్రంలో పడాలనుకుంటుంది, ఎట్టబడాలో దానికి దారి తెలియలే, దిక్కు తెలియలే, ఎట్టో తెలుసుకుంటే వచ్చే ప్రయత్నంలో నాకు 2 సీరియల్కి తెలిసిన వాళ్ళు ఉండబట్టి హీరోగా ఆఫర్ వచ్చింది. దానికి 2 వారాలు, దీనికి 2 వారాలు, దానికి 1.5 లక్ష, దీనికి 1.5 లక్ష. చేద్దామా, లెక్క సంపాదించుకుందామా, అమ్మని ఇంటికి పిలిపించేద్దామా, నాయనమ్మ పక్కన నుండి సంతోషంగా ఉంటే మనం ఈ మార్గంలో ఉందామా అని ఆలోచన చేసిన.
కానీ మళ్ళీ భయం వేస్తాను, సీరియల్ ఒకసారి వద్దు అనుకున్నావు మళ్ళీ పోతే ఇంకా నీ సీరియల్ తప్పట్టండి, నాకు జీవితం ఇచ్చింది అదే, నాకు జీవితానికి మార్గం కల్పించింది అది, ఇనిషియేషన్ అక్కడే జరిగింది. బట్ థింగ్ ఏంటంటే అక్కడ ఉంటే నేను ఇంకా అలాగే ఉండిపోతానేమో, ఇంకా అదేదో నేను ఊర్లో సేద్యం చేసుకుంటే ఉండిపోతా కదా. సీరియల్ ఆఫర్లు వస్తే చేయవు ఇంకా ల్యాబా చేయవు సినిమా, ఎందుకంటే లెక్క నాకు ముఖ్యంగా టెలింగ్ యాక్టింగ్ ముఖ్యం. యాక్టింగ్ సీరియల్లో చేసేది యాక్టింగ్ కాదు, అదిగా నేను పాత్రలు సీరియల్లో 1 సంవత్సరం ఒకటే పాత్ర ఉంటుంది, సినిమాలో వాల్తేరు వీరిలో నేను రౌడీగా చేసిన, మంగళవారంలో ఒక నైబర్ గా ఒక ఫ్లోటీగా చేసిన, SK21 అమరన్ సినిమాలో పోలీస్ ఆర్మీ కమాండర్ రైఫిల్స్ మ్యాన్ గా చేసిన, దేవరాలో ఎన్టీఆర్ సార్ ఫ్రెండ్ గా ఒక కొండ జాతి వ్యక్తిగా చేసిన. ఎలా ఉంది డిఫరెన్స్ ఉంది. నేను యాక్టింగ్ అంటే నేను నమ్ముతా అంటే ఇట్స్ అ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ గివెన్ బై గాడ్ టు లివ్ మల్టిపుల్ లైఫ్స్ ఇన్ ఎ సింగిల్ లైఫ్. పుట్టినప్పటి దగ్గర నుంచి చచ్చిపోయేంత వరకు నేను రోహన్ సూర్యగా చచ్చిపోయానా ఒక రైతుగా, కానీ యాక్టింగ్లో ఒకప్పుడు సైకోగా చేసిన సీరియల్లో కేర్ ఆఫ్ సీరియల్ రౌడీ ఫ్లోటీ ఆర్మీ ఆఫీసర్, తర్వాత ఫ్రెండ్, నెక్స్ట్ హీరో, దాంట్లో ఒక టోల్ ప్లాజాలో ఉండే గాయ. ఎంత బాగుంది. దట్స్ వాట్ మ్యాటర్స్ టు మీ, నాట్ ద మనీ ఆర్ నాట్ ద స్టేటస్ ఆర్ నాట్ ద ప్రెస్టీజ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అట్లా వచ్చేసిన 2 సీరియల్ హీరో ఆఫర్ వచ్చినాయి, ఇదంతా వద్దురా అనే సంక్షయంలో ఆ సందిగ్ధంలో ఉన్నప్పుడు ఇంకో సినిమాకి హీరో ఆఫర్, యూ కెన్ రిలాక్స్, నీ వదిలేచ్చు కదా, వదిలేసి వచ్చిన తర్వాత ఇది 2 షెడ్యూల్ ఆగిపోయింది. అవునా? 2 షెడ్యూల్ ఆగిపోయింది. ఏం చేయాలో ఏం అర్థం కావట్లా. అంటే ఉన్నది పోయి మనం దాచుకుని అన్ని పోయినాయి కదా, ఉన్నది పోయి ఉంచుకున్నది పోయి దాచుకునేది పోయి, ఉన్నది పోయి దాచుకునేది పోయి, భయం వేసింది, అమ్మ ఇంకట్టు బతుకోవాలరా స్వామి ఇట్లే ఉంటది అని. బట్ అక్కడి నుంచి నేను ఏం తెచ్చుకున్నా అంటే, నేను రోహన్ సూర్య ఆల్రైట్, ఇట్స్ ఆల్రైట్, మళ్ళీ స్క్రాచ్ నుంచి మొదలు పెడతా. ఎవడైతే ఆకలితో ఉన్నాడో వాడిని ఎవడు ఆపలేడురా. దేర్స్ నో ఫకింగ్ రూల్ ఇన్ దిస్ జంగల్. రేపు డే 1, బట్ దానికి ముందు డేస్ బాగుంటాయి. ఎవడైతే వాడి తల దాంట్లో నేను విజువలైజ్ చేసుకున్నా, ప్రోడక్ట్స్ అన్ని పోగొట్టుకుంటాడు. అట్లా నాకు ఇంతవరకు తీసుకొచ్చి ఇది తీసేసుకునిందంటే ఏదో కొత్త ప్రారంభానికి శుభారంభం జరగబోతుంది. మళ్ళీ విల్ పవర్ని అన్ని తెచ్చుకున్న తర్వాత ఏం చేసిన, ఆ థ్రెడ్ ఈ థ్రెడ్ తెలిసిన వాళ్ళందరినీ గెలిగేసిన తర్వాత నాగు సార్ని, ఆయన బాబీ సార్ మేనేజర్, ఆయన ద్వారా బాబీ సార్ని కలిసిన తర్వాత, సార్ ఇది నా సినిమా పూజా సెరమనీ పిక్ సార్ అని చెప్పేసి చూపించిన తర్వాత జస్ట్ మీ బ్లెస్సింగ్స్ కోసం వచ్చాను సార్. నేను ఒకటే సిద్ధాంతం నమ్ముతాను, నోరు తెరిచి ఎవరిని అవకాశం కోసం అడగను. మీ సినిమాలో అవకాశానికి నేను అర్హుడని సార్, నా అర్హతని నిరూపించుకునేదానికి ఒక చిన్న అవకాశం ఇవ్వండి అని అడుగుతా తప్ప అదేటా. ఇప్పుడు డైరెక్ట్ గా ఒక జాబ్కి వెళ్ళేసి నువ్వు నాకు జాబ్ ఇచ్చేయండి నేను నిరూపించుకుంటా అంటావా? ఇంటర్వ్యూ ఫేస్ చేసేది నాకు ఛాన్స్ ఇవ్వమంటావా? నేను ఆ ఇంటర్వ్యూ కోసం అడిగా, ఆడిషన్ కోసం అడిగా నేను. సో అడిగిన తర్వాత పర్లేదు చెప్పమ్మా అన్నాడు. 7 నిమిషాల్లో ఆచార్యదేవ ఏమంటివి డైలాగు, దాని పేరు సూరకర్ణలో, పాంచాలి పంచభద్రుడు డైలాగు, కన్నడలో 2 డైలాగులు, హిందీలో 2 డైలాగులు, తమిళ్లో 2 డైలాగులు, మన తెలుగులో అర్జున్ రెడ్డిలో మొత్తం డైలాగ్స్ అన్ని ఒక 3 minutes లో చెప్పేశారు. మొత్తం 7.5 minutes. సార్ ఇట్లే చూస్తామండి తమ్ముడు, లేట్ అయితే అవ్వచ్చేమో కానీ నీ పేరు బాగానే వినపడుతుంది తమ్ముడు, కష్టపడు అన్నాడు. ఇంకా తర్వాత నా వ్యవసాయం సార్, నా ఫార్మింగ్ జీవితంతో చూపిస్తే ఆయన బ్లెస్సింగ్స్ ఇచ్చేసి పంపించేశాడు. తర్వాత 3 roles కి పిలిచినాడు, 3 సార్లు పిలిచినాడు సార్. కాకపోతే ఒకసారి నేను పులిమేక సిరీస్ లో ఉన్నా, ఆది గారిది. 2వ తూరి నేను ఇంటి దగ్గర సేద్యం చేసుకుంటా ఉన్నా. అప్పుడు చాలా క్రూషియల్, ఒకటే రోజు డేట్స్ అన్ని ఉండేది. ప్రకాష్ రాజ్ సార్వి, తమిళ యాక్టర్ ఒక ఆయనవి. సో అప్పుడు నాకు చాలా ఇంపార్టెంట్ రోల్ అది. కాకపోతే ఊర్లో నుంచి అక్కడికి పోయే లోపల టైం ఎక్కువ అయిపోతుంది, మా ఊర్లో ఎయిర్పోర్ట్ కూడా లేదు కదా. అందుకని అప్పుడు సార్ ఇట్లా సార్ పరిస్థితి, నేను కారు మాట్లాడుకొని వచ్చేస్తాను సార్ అంటే, వద్దు తమ్ముడు ఇక్కడ వర్షాలు ఎక్కువ పడుతున్నాయి, వచ్చేటప్పుడు ఏమన్నా అయితే వద్దు, నువ్వు నా మైండ్లో ఉన్నావు, నేను నీకు మాట ఇస్తానని, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను. ఓకే సార్ అన్న. తర్వాత వైజాగ్ వెళ్ళి పిలిచారు. ఈసారి రేపు ఎగ్జామ్ ఉందంటే ఏరియర్స్ 2 ఒకటే రోజు ఎగ్జామ్, అవి కంప్లీట్ చేసుకున్నాను అనుకో ఇంకేదో ఉద్యోగం చేసుకోవచ్చు. రేపు ఎగ్జామ్ ఉన్నాయనగా ఈరోజు కాల్ వచ్చింది, మా నాయనకి ఎగ్జామ్ రాస్తున్నాడు డాడీ అని చెప్పేసి పోయిన వైజాగ్కి. పోతే కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల క్యాలెండర్ రాకుండా పోయింది. సార్ ఆయన్ని పిలిచినాడు, సార్ తమ్ముడు ఏం లేదు నేను ఇస్తా, నువ్వు ఏం వరీ కావద్దంటే, సార్ యాజ్ యూ లైక్ ఇట్ అన్నా. లోపల బాధ, నాయనకి అబద్ధం చెప్పిన, ఇది యాడ్ అయిపోతుందో తెలియటంలా, జాబ్ వదిలే ఇది అయిపోతే ఏదో ఒకటి చేసుకొని వెళ్ళిపోయిండొచ్చు.
అప్పుడు సముద్రంలో కూర్చొని బాధపడినా, ఒడ్డు కూర్చొని ఏంది ఏమైతుంది, మన అమ్మ లైన్లు ఇంతే ఉంటారా, ఎప్పుడు వాళ్ళని పిలిపించలేదా, యాడిపోతాం జీవితం, ఏం అర్థం కాకుండా పోయింది. ఆయన మళ్ళీ వీడికి వచ్చేసిన, ఇంక అప్పుడు తేటిగా అన్నీ వదిలేసుకుని హైదరాబాద్కి వచ్చేసిన. అప్పుడు కాల్ వచ్చింది. అప్పుడు ప్రకాష్ రాజ్ సార్ గ్యాంగ్లో చిన్న గ్యాంగ్స్టర్ మెంబరు. అప్పుడేంది డైలాగ్ లేదేం లేదు, ఆ డైలాగ్ లేదేం లేదు, ఊరికే కూర్చొని ఉండాలి అంతే. మాట్లాడు మాతో ముందు మాతో వేస్తా నరికేస్తా నేర్చుకోవాలా. ఈ అమ్మ ఒక డైలాగ్ ఉన్న ఉంటే అప్పుడు కలమ్మ తెలుగు కోరుకున్నాను. అమ్మ తెలుసు తెలుగు ఎంతో రప్పించాం, ఎగ్జామ్ లెగ్గొట్టి ఇచ్చేసాం, జీవితాన్ని మొత్తం ఎట్టే మలిచాం. ఒక్క డైలాగ్ వచ్చేటట్టు చూడండి. అప్పుడేంది ఆ డైలాగ్ చెప్పే పర్సన్ ఏదో కొన్ని క్రూషియల్ మూమెంట్ వల్ల వెళ్ళిపోయినాడు. అప్పుడు అతని కోసం వెతుకుతున్నారు. నేను కోడ్ ఎడిటర్ సార్, ఆ డైలాగ్ నేను చెప్తాను సార్, ఒకసారి వినండి సార్, వర్తి అనిపిస్తే కూర్చోబెట్టాడు సార్. చెప్పు డైలాగ్ అన్నాడు. వాడి కన్నుకు మనతన తేడా లేదన్నా, పెద్ద మెంటల్ నా కొడుకోడు, ఎంక్వైరీ చేసిన వాడు డేంజర్ నా కొడుకన్నా అని డైలాగ్ వాయిస్ చెప్తే కూర్చొని సింగిల్ టేక్ చెప్పిన తర్వాత బాబీ సార్ వచ్చి బాగా చెప్పేవారు తమ్ముడు అన్నాడు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అది పెట్టుకొని ఇంకోటి ఏంటంటే ఎంట్రీ సీన్ ఉంటుంది డైలింగ్, ఆయన రవితేజ్ సార్ని అటాక్ చేసేది. అప్పుడు ఏం చేసిన, మామూలుగా గుంపులో వస్తే నన్ను ఎవరు గుర్తుపడతారు, పెద్ద కుప్ప వేయించుకున్నా మెటల్స్ అవన్నీ. అదేంటంటే రాళ్ళ మట్టి, పొరపాటున స్కిడ్ అయిందనుకో మెడి విరిగిపోతుంది, ఖచ్చితంగా విరిగిపోతుంది. నేను అదంతా క్లీన్ చేసుకొని ఆ కుప్ప వేసుకొని ఆ గుంపులు వచ్చేటప్పుడు ఇట్లా జంప్ చేస్తూ వచ్చిన. అది కొద్దిగా క్యాప్చర్ అయింది. ఈ గుంపులో నేను అని చెప్పుకునేదానికి రవితేజ్ సార్ వెనకాల ఉంటా, మళ్ళీ అప్పుడు అటాక్ చేయాలా. అప్పుడేంది ముందర నుంచి అటాక్ చేస్తున్నా, నేను కాముకుండా ఊరికి ఎట్ట కామ్గా ఉంటే ఏడు గుర్తుపడతారో ఆయన అని ముందు పోతా, ఆవులు కొట్టిన తర్వాత ఇటు వెనక్కి వచ్చేస్తా. అట్లీస్ట్ ఆ చిన్న గెస్చర్ దానివల్ల కంటికి కనపడతాం కదా, తెలిసే తెలుగు, దానికోసం ప్రయత్నించా. అట్లా అది రావటం, అది పడింది. ఓకే, వాళ్ళు తెరవేరి ఎక్కడితో అయిపోయింది. మంగళవారం దేవరా ఎట్టు వచ్చింది, ఒకదాని రిలేషన్ చెప్తున్నాను నేను. వాళ్ళు తెరవేరి అయిపోయిందా, తర్వాత దేవరా అప్పుడప్పుడు ఆడిషన్స్ అన్నీ జరుగుతున్నాయి, దేవరాలన్నీ కొత్త మొహాలు చూపిస్తున్నాయి, ఎందుకంటే సినిమా కొత్తగా కనపడాలి. కొత్తగా వచ్చింది కూడా, సూపర్ ఫిల్మ్. దేవరాకి మా అక్క కాల్ చేసినారు, రండి హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ అని. ఆ అమ్మాయి ఎప్పటికీ యూఎస్ ప్లానింగ్ వస్తుంది. నేను వద్దండి మా తమ్ముడిని ప్రొఫైల్ పెడతాం, మొన్న వాల్తేరు వీళ్ళు వచ్చేసాడని అక్క పెట్టింది. అక్క పెట్టిన తర్వాత మీరు కొద్దిగా లేట్ అయినా ఇబ్బంది లేదులేండి, మీ తమ్ముడిని పంపిండి అన్నారు. నేను వెళ్ళా, ఎందుకంటే హీరో కొద్దిగా ఫ్రెష్ క్యారెక్టర్ చూస్తున్నాను, మనం కొంచెం బాగున్నాం కదా యూత్గా, కొద్దిగా అట్ట ఇట్ట. వెళ్ళిన తర్వాత ఇంకా ఆ స్పాట్లో నేనేమనుకునే, ముందు అయినా చెప్తే వర్కౌట్ అయిపోతుంది పాత డైలాగులు అనుకునే, లేట్ వెళ్ళి ఓన్ డైలాగ్ చెప్పాలన్నారు. ఫస్ట్ టైం అదే నాకు తెలిసింది, లేదంటే ఓన్ డైలాగ్ నాకు తెలియదు. అప్పుడు ఊహించుకున్నా, అరవింద సమేత వీర్రాఘవలో నాగబాబు గారు చనిపోయినప్పుడు నాగబాబు గారు వస్తారు, ఏంది నాయనా స్టేషన్ ముందుంటే ఏడా ఆపేసి ఉండవా అంటే, నిన్ను చూడకుండా అంతసేపు ఉండలేకపోయినా అబ్బి అంటాడు కదా. అప్పుడు ఇంకా వెళ్తా ఉంటారు, వెళ్ళే ప్రయత్నంలో హాయిగా నవ్వుకుంటూ ఉంటారు. నవ్వుకుంటూ ఉన్నప్పుడు సడన్ గా బాంబు, సడన్ గా బ్లాస్ట్, సడన్ గా గన్నుతూట, సడన్ గా ఆయన చచ్చిపోతాడు, వీళ్ళ మాన్ చచ్చిపోతాడు, అటాక్ జరుగుతుంది, ఆయనకి ఏం చేయాలో అర్థం కాదు, ఇటుంటాడు అంతే. కానీ ఇంకోటి ఏంది, ఆయన జనాలు కాపాడుకోవాలా, వీళ్ళ నాయకుడు సినిమా చెప్పేస్తున్నావు నాకు, ఆ సీన్ చెప్తున్నాడు. బట్ నేను చెప్తున్నా మొత్తం చెప్తే నెక్స్ట్ నేను ఆ డైలాగ్ ఎలా నేను విజువలైజ్ చేసుకున్నానే నీకు చెప్తా. ఇదంతా నేను ప్రాసెస్ చేసుకుని డైలాగ్ రాసుకునే ఆ సిచ్యువేషన్ లో, అందుకు చెప్తున్నాను ఇది. సో అంత వాళ్ళ జనాలు కాపాడుకోవాలా, ఈయన ఇదే షాక్ లో ఉండడానికి ఈయన వేసేస్తారు, ఈయన వేసేసినాడానికి జనాలకి దిక్కుండడు, ఇంట్లో మావ చచ్చిపోయినాడు, మొగ దిక్కు లేరు, ఈయన అన్న మొగ దిక్కు నాయకుడు, ఒక ఊరికి పెద్ద. సో అప్పుడు రిలీజ్ అయిపోయి ఈడ మంది లేరా కత్తులు లేవా అంటాడు చూడు, ఆ ఫైట్ అంతా అవుతుంది. తర్వాత వస్తాడు, వచ్చిన తర్వాత అంతా అయిపోయింది, పెద్దలు ఎండిపోయింటాయి, శక్తి లేదు, నాయనే ముందర ఉన్నాడు సజీవంగా, ముందెంతో ఉన్నాడు. అప్పుడు బాధ అని బాధపడతాడు. కానీ అక్కడ డైలాగ్ ఉంటే ఎట్లుంటుంది ఊహించుకొని నేను డైలాగ్ రాసుకున్నా. సంపితురే సందు చూసి సమయానికి సైగ లేకుండా వచ్చి నరికితురే, కన్ను తూటాతో తలకి తూట్టు పెట్టి చంపితురే, 6 అడుగుల ఆజానుభావం నేను ఎలగూలిస్తురే, మా నాయన్ని పట్టుకోబోతే మా నాయన మాంసపు ముద్దన అనిపించునే, నాయనా ఓ నిమిషమే సావక ఏంటికి బతికితే నిన్ను సంపిన ఒక్కొక్క నా కొడుకుని ఏతికి తరిమి నరికి కుందుకో కండగా కోసి కుక్కలకి కూడు పెట్టక నేను సావా, ఈ ప్రాణం విడిసి నేను పోవా, ఇక మంచిలే మందిలే మానవులే మర్యాదలే, నరుకుడే నరబలే నర సంహారమే నరగోసే, నైనా నా కొడుకుల రక్తంతో నీ సమాధికి శివ తర్పణం చేస్తానైనా,
నీ సమాధి చుట్టూ శివ తాండవం చేస్తా, వస్తానైనా వస్తా అనేది చెప్పి చూపించాను. రాసుకున్నావు ఇది ఆన్ స్పాట్ రాసుకున్నా 3 నిమిషాల వ్యవధిలో. అబ్బో. అందుకని అప్పుడు ఆ మనిషి గణపతి అన్న పేరు లేపి, అంటే ఇప్పుడంటే లైట్గా చూసినా, బట్ అక్కడ మోగాళ్ళ మీద పడిపి ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయినా, కళ్ళ నుంచి నీళ్ళు కడుతుంటే లేపి చాలా రోజులు చాలా కొద్ది సంవత్సరాలు అయిపోయింది. ఇలాంటి రియలిస్టిక్ రస్టిక్ టాలెంట్ని చూసి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు, ఏదో క్యారెక్టర్లో నేను పెడదామని పిలిపించా, కానీ ఏ క్యారెక్టర్ ఇస్తే నీ ఫర్దర్ ఫ్యూచర్కి డిస్టర్బ్ అవుతుందో అని ఆలోచన నన్ను ఇప్పుడు కుదిపేస్తుంది. ఆలోచించిన నేను మంచి స్క్రీన్ ప్రెసెన్స్ ఉంటే క్యారెక్టర్లో పెడతాను. అట్లా నాకు దేవరాలో ఎన్టీఆర్ సార్ పక్కన నటించే అవకాశం, ఎన్టీఆర్ సార్ నటనని అభ్యసించే అద్భుతమైన అవకాశం లభించింది. దేవరా ఇట్టు వచ్చేసింది. మంగళవారం ఇట్టే కూర్చొని అజయ్ భూపతి సార్ సతీ సమేతంగా బిడ్డతో సహా భోంచేస్తున్నారు. ఇన్స్టాలో చెప్పావు. అది సార్ నేను అప్పుడేమో కోరుకున్నా, కుటుంబంతో ఆయన సమయాన్ని కేటాయిస్తున్నాడు. నా స్వార్థం కోసం ఆ సమయాన్ని భంగం చేసేంత మూర్ఖుడిని, అల్పుణ్ణి, అదముణ్ణి కాదు, దేవుని మొక్కినే. నేను దేవుని ఏడేళ్ళకి మొక్కిందా, నేను కలమ్మ తల్లి అని ఊరికే అనను, ఏదో మాట వరుసకి ఏదో అనాలనేసి అనను. నాకు ఇన్ని చేసింది కాబట్టి ఒక దేవతని నేను అమ్ముండాది. బట్ ఇప్పుడు గంగాలమ్మ, గంగమ్మ, పోలేరమ్మ ఇట్లా అన్నమ్మలు ఉండే నా కలమ్మ నేను ఎప్పటి నుంచి వస్తుంది బీజీలు కోరుకున్నట్టుగా పాప బెలూన్తో ఆడుకుంటుంది. బెలూన్ పక్కకి ఎరిగింది, పాప బెలూన్ కోసం పోయింది. మేడం వెనకాల వెళ్ళింది, ఆయన ఖాళీగా ఉన్నారు. అప్పుడు వెళ్ళినా, సార్ ఇట్లా నా పేరు రోహన్ సూర్య సార్, వాల్తేరు వీరిలో డెబ్యూగా చేశాను సార్, నలుగు సార్. అసలు గుర్తుపట్టలేకున్నాగా సార్ మన దాంట్లో ఏమన్నా, మన దాంట్లో ఏం లేవమ్మా, షూటింగ్ ఆల్మోస్ట్ అంతా అయిపోయింది, ఏమన్నా ఉంటే చెప్తాను అన్నాడు. సార్ ఓకే సార్, బట్ మొన్న దేవరా ఆడిషన్ ఎలా ఇచ్చానో జస్ట్ చెప్తా అంతే సార్, మీరు వినేసి వెళ్ళిపోండి, సారీ టు బాదర్ యూ సార్, ఇఫ్ యూ కుడ్ స్పేర్ అ లిటిల్ టైమ్ విత్ మీ, ఐ విల్ షో యూ హౌ ఐ హ్యావ్ పర్ఫార్మ్డ్ ఇన్ దేవరా ఆడిషన్ సార్ అంటే, సార్ చాలా గౌరవం తెలియసి ఓకే చెప్పమ్మా అంటే, నీకు ఇప్పుడు చెప్పిన ఎమోషన్ దేవరా డైలాగ్ వినిపించిన, 80 నెంబర్ తీసుకోమ్మా, లొకేషన్ అడ్రస్ ఆఫీస్ది వచ్చి అన్నారు. వెళ్ళిన తర్వాత వాల్తేరు వీరిలో రౌడీ ఊరికే గుంపులో ఒకడిగా ఉంటా, వాడు పాయల్ రాజ్పుట్ గారు హీరోయిన్ ఇంటి పక్కన ఉంటా, ఆమెను చూస్తూ ఉంటా. ఒక సందర్భంలో రొమాన్స్ సీన్ జరుగుతుంది. తర్వాత నా సినిమా ఇండస్ట్రీ మొత్తంలో నా సినిమా జర్నీ మొత్తంలో నాకు అద్భుతమైన సీన్ అదే అనిపించింది. ఆడబిడ్డ నిలబడుకుంటుంది, కొరడాతో కొట్టాల, ఆ అమ్మాయి కొట్టమని అడుగుతుంది. ఇది ఎవరికి అర్థం కాదు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక అమ్మాయికి నర్వస్ డిసార్డర్, నింఫోమానియాక్ అంటారు. డెస్పరేట్గా ఉన్నా, బాధలో ఉన్నా, నా అనుకునే వాళ్ళు ఎవరు లేకపోయినా, ప్రేమించిన వాళ్ళు దూరం అయిపోయినా, ప్రేమ పొందలేకున్నా, అలాంటి వాళ్ళకి ఒక నర్వస్ డిసీజ్ ఉంటుంది. ఎక్కువ యూనో దిస్ శృంగార థాట్స్ వస్తాయి అన్నమాట. ఆ థాట్స్ని ఆమె కంట్రోల్ చేసుకోవడానికి నన్ను పిలుస్తుంది. ఇప్పుడు ఒక చిన్న దెబ్బ, నీకు ఛాయ్ తాగాలనిపిస్తుంది, కానీ ఏదైనా పెద్ద షాకింగ్ ఇన్సిడెంట్ వస్తే నువ్వు డైవర్ట్ అయిపోతావు కదా. నాకు చిన్న దెబ్బ ఉంటుంది, ఆ దెబ్బని నేను మాయం చేసుకోవాలంటే ఇంకా పెద్ద దెబ్బ తగిలితే ఈ నొప్పి ఉండదు మనకు. సో అలా ఆ ఫిజికల్ పెయిన్ ద్వారా మెంటల్గా ప్లెజర్ కావాలనే థాట్స్ని, హార్మోనల్ రియాక్షన్స్ని అణిచేస్తుంది. అక్కడ ఆ అమ్మాయి క్యారెక్టర్ రివీల్ అవుతుంది. అయ్యో మనం అనుకునేటట్టు ఇలాంటి కాదు అమ్మాయి, ఆ బిడ్డకు ఉండే కొన్ని లోపాల వల్ల, కొద్దిగా సమస్యల వల్ల అట్లా ఉండదని క్యారెక్టర్ రివీల్ అవుతుంది. అక్కడ నన్ను చాలా మంది గుర్తుపెట్టినారు. అది అయిపోయింది. తమిళ సినిమా SK21 అమరన్ ఏమి జరిగిందో నాకు తెలియదు. తమిళ ఇండస్ట్రీ నుంచి నాకు కాల్ వచ్చింది. సార్ అమ్మాయి స్పీకింగ్ టు రోహన్ సూర్య. ఎస్ సార్, ఆమా ఎస్ సార్ అన్న. అప్పుడు వచ్చి సార్ నీங்களுக்கு தமிழ் தெரியுமா? தெரியும் సార్. ఆర్ యూ అవైలబుల్ ఆన్ దీస్ డేట్స్ సార్? I have to check with my film team, direction team. I'll just give you a call back once I have a confirmation about my exact dates అని చెప్పేసి నవ్వుకున్నా నేను. తమిళ సినిమా డెలింగ్ ఈ ఇండస్ట్రీలో ఛాన్స్ దొరుకుతుంది నాకు, అంటే తమిళ సినిమాలో ఛాన్స్ అంటే అసలు ముడిచిపోయేసి ఐఎమ్ అవైలబుల్ ఆన్ ద డేట్స్ దట్ యూ హ్యావ్ ఆస్క్డ్ మీ ఫర్. సో what's this commercial talks and all? Sir, our manager will contact you and you can discuss your commercial stuff with them. అట్లా దాంట్లోకి ఎంట్రీ చేసి జీవితంలో ఫ్లైట్ ఎక్కుతానని అనుకోలే. ఫస్ట్ ఫ్లైట్ సినిమా అంటే అనుకోలేదంటే మనం ఎక్కలేమని కాదు, అవసరం ఏమి రాదు అనుకున్నా. అబ్బా
అంటే కాస్టింగ్ ఏజెన్సీ తమిళలో ఒక ఆయన ఉన్నారు, వాళ్ళ ద్వారా రెమ్యునరేషన్ అంతా అయిపోయింది, బాండ్ అయిపోయింది. కాశ్మీర్కి ఫ్లైట్ ఉండి ఎట్టబోలు తెలియదు, ఈ మనిషి ఉన్నాడు. ఈ మనిషి ఉండేసి నేను నిదానంగా వచ్చిన 30 నిమిషాలు, ఇంకా 50 నిమిషాలు ఉండదులే, నిదానం కొట్టేచ్చు అడిగిన ఎర్రబస్ అదే మనకు రాగానే ఉన్నావు సార్ వెయిట్ చేస్తున్నాము రాండి అని చెప్పడానిక. ఏంటి నాటకాలా ఏమనుకుంటున్నారు ఫ్లైట్ అంటే, తొందరగా బయలుదేరండి ఈ మంచిగా పంపించాను. నాకు అంతవరకు ఫ్లైట్ జర్నీ ఏంటి దారుణం ఏంటంటే, కాశ్మీర్ అంటే సినిమాల్లో చూసి చల్లగా ఉంటుందని మందాటి గుడ్డలు తీసుకోపోయినా, ఎయిర్పోర్ట్ లో గొడుక్కున్నా. ఆడికి పోయి చూస్తే మా రాయలసీమలో కాదు అసలు రాజస్థాన్ లో ఉన్నది అంత ఎండ. ఎందుకంటే జాగ్రఫికల్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఆన్ ద టాప్ ఆల్టిట్యూడ్ కదా, అందుకని సీజన్ ఏదైనా ఎక్స్ట్రీమ్ గా ఉంటది. ఈ ఎండాకాలం అయితే ఎండ వంగేస్తుంది, వింటర్ అయితే చలి వంగేస్తుంది. మన సినిమాల ప్రభావం కొద్దీ కాశ్మీరులో కన్యాకుమారిలో చెందామా అంటారు కదా, ఆడ మంచి ఎంత చూసి నేను ఆ ప్రభావంతో పోయినా. కన్యాకుమారి ఊహించుకొని కాదు, కాశ్మీర్ ఊహించుకొని కన్యాకుమారి కాదు. ఆడ పోయిన తర్వాత అది ఎండలు కాదు, దయవచ్చిందంటే అక్కడికి పోయిన తర్వాత నా పాట కొంచెం డిలే అయింది. నేను డ్రైవర్తో డల్లింగ్, నేను ప్రతి మనిషితో నిస్వార్థంగా నిష్పక్షపాతంగా స్వచ్ఛంగా మాట్లాడతా. అక్కడ డ్రైవర్తో కూడా చాలా బాగా మాడినా. ఆ మనిషి ఏం చేశాడు, అది గుర్తుపెట్టుకొని సార్ చాలా మంది వచ్చారు కానీ మీ అంత బాగా మాట్లాడాలా అన్నాడు. అప్పుడు ఆ మనిషి గుర్తుపెట్టుకొని వేరే హిందీ ఆడిషన్ జరుగుతుంది, సేమ్ మిలిటరీ క్యారెక్టరే. నాది నరసింహారావు SK21 అమరంలో, దాంట్లో GN రెడ్డి. అతను పిలిచి ఆడిషన్ ఇప్పించి హిందీ రోల్లో బాలీవుడ్ లో చేసేదాన్ని నాకు సహకరించాడు. నోరు మంచిదైతే ఊరి మంచిది అట్ట మాట్లాడింది, అది జరిగింది. కనెక్షన్ అలాగే వెళ్ళిపోతున్నా అంతే. ఇట్స్ ఆల్ ఏ ఫ్లూ డెలింగ్, ఇట్స్ నెవర్ అ ఫ్లూక్ ఫర్ మీ, ఇట్స్ ఆల్వేస్ ఎ ఫ్లూ అంతే. ఇంకా అది SK21 అమరన్లో ద బెస్ట్ పార్ట్ ఏంటంటే డెలింగ్, నేను అప్పుడే పోయినా తెలుగు ఆర్టిస్ట్ ని 2 రోజులు నన్ను చూసినాడు అంతే శివకార్తికేయన్ సార్. బట్ ఆయనకి తెలిసింది నేను సీరియల్ నుంచి వచ్చి సినిమాల్లో ఉండాలని. ఆయన కూడా టీవీ ఇండస్ట్రీ నుంచి ఆయన రిసెంబుల్ చేసుకున్నాడు. హీ కుడ్ రెసనేట్ మై జర్నీ. సో దాని ద్వారా కొన్ని సజెషన్స్ ఇచ్చినాడు. తంబి నేను కొన్ని సజెషన్స్ ఇస్తా, నీ కళ్ళు పెద్దవి కాబట్టి దానికి అనుగుణంగా నువ్వు యాక్టింగ్ చేయి. నువ్వు కళ్ళు ఎక్కువ ఎక్స్పోజ్ చేస్తున్నావు, నీ బలం అదే, నీ బలం అవుతుంది. సో యూ జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ ఐస్. ఫహద్ ఫాజిల్ గారికి నీకు ఒకటే కళ్ళు ఉండే, యూ కుడ్ డూ మిరాకల్స్ ఇఫ్ యూ జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ ఐస్. అన్నప్పటి నుంచి నేను ఐ ప్రాక్టీస్ మెయింటైన్ చేసిన, ఐ ద్వారా యాక్టింగ్ చేయడం నేర్చుకున్నా. ఆయన చెప్పిన సజెషన్ కొన్ని మంగళవారంలో ఇంప్లికేట్ చేసిన. నేను పాయింట్ ఏంటంటే, థియేటర్ అంత పెద్ద డల్లింగ్, నువ్వు ఆడియన్స్, నేను నేర్చుకునేది ఏంటంటే ఎంత తక్కువ ఎక్స్ప్రెషన్ ఇచ్చి నువ్వు ఆడియన్స్కి నీ ఎమోషన్ కన్వే చేయగలుగుతావో అంత తక్కువ యాక్టింగ్ చేయగలిగినాడు సూపర్ ఆర్టిస్ట్. అది నేను నేర్చుకున్నా. ఆయన 2 గంటలు నాకు ఇదే స్పీచ్ ఇచ్చినాడు. ఐ కుడ్ నెవర్ ఫర్గెట్ దట్. దట్ వాస్ అన్ఫర్గెటబుల్ అండ్ ఫాథమబుల్ మెమరీ. ఫైనల్ గా కానీ బిగ్ బాస్ ఏంటి, బిగ్ బాస్ గురించి ఎందుకు? బాస్ నేను అనుకునేది, నేను నమ్మేది, బిగ్ బాస్ అంటే నాకు తీవ్రమైన అభిమానం, రెస్పెక్ట్. ఎందుకంటావా, కొన్ని కోట్ల మంది అభిమానాన్ని పొందడానికి, ఆదరణని పొందడానికి, అభినందనలు పొందడానికి ఒక మీడియం ప్లాట్ఫామ్. టు బి హానెస్ట్ నేను పెద్ద ఫాలో గాను, బట్ దాని గురించి నాకు బీభత్సమైన ఎక్స్పెక్టేషన్స్, బీభత్సమైన మర్యాద. ఒక ఆర్టిస్ట్గా ఎన్ని ఆడిషన్లు చేసిన, ఎన్ని సినిమా ఫీల్డ్స్ తిరిగినా, ఎన్నిసార్లు అవకాశం కోసం అర్జించిన, వెంపర్లాడినా. ఎందుకు సినిమా తీయాలా, సినిమాలో నేను కనపడాలా, నన్ను చూసి కొన్ని కోట్ల మంది జనాలు ఆదరించాలా. సో బిగ్ బాస్ అనేది అట్లాంటి బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్ వేర్ ఇన్ పీపుల్ కెన్ ఈజీలీ డిటెక్ట్ మై టాలెంట్ అండ్ అడ్మైర్ మీ ఫర్ దాట్. ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు, అంటే నేను ఎందుకు తీసుకోవాలి వాళ్ళు బిగ్ బాస్ లోకి వెళ్ళడానికి? నేను నమ్మేది సర్టెన్ క్వాలిటీస్, సర్టెన్ ఫీచర్స్, సర్టెన్ బేసిక్ ఫండమెంటల్ ఇది ఉండదని నమ్ముతా. ఏది, ఈదర్ ఫిజికల్లీ, మెంటలీ, సైకలాజికల్లీ, సోషల్లీ. రెండోది యాక్టర్సా, సామాజిక పరంగా ఏమైనా చేసినారా, సామాన్యుడా, ఇలాంటి సర్టెన్ కేటగిరీస్ తీసుకుంటే, సీరియల్ వాళ్ళు తీసుకుంటారా, సీరియల్లో నటించిన, సినిమా వాళ్ళు తీసుకుంటారా, సినిమాలో నటించిన, రైతుని తీసుకుంటారా, రైతుగా నేను చేసిన, ఫిజికల్గా బలంగా ఉండాలా, బలంగా ఉండ, రచ్చకు ముందుండాలా, మంచి రచ్చలకు ముందుండ, 10 మందితో మాట్లాడేది, 10 మందిని మంచిగా చూసేది, 10 మందిని సహాయ గుణంతో మెరిగేది, ఇవన్నీ ఉండాలా, నాకుండాయి. 4 భాషలు మాట్లాడాలా, తెలుగు మాట్లాడతా, తెలుగు ఎట్ట మాడతా నీకు తెలిసిందే, హిందీ మాట్లాడతా, కన్నడ మాడతా,
తమిళ్ మాట్లాడతా, ఇంగ్లీష్ భయంకరంగా మాట్లాడతా, బ్రిటిష్ స్లాంగ్, అమెరికన్ స్లాంగ్, కొరియన్ మాట్లాడతా. 4 స్లాంగ్స్ వచ్చిండాలా. తూర్పుగోదావరి మాట్లాడతా, పల్నాడు మాట్లాడతా, హైదరాబాద్ మస్తు మాట్లాడతా, మా రాయలసీమ నీకు చెప్పాల్సిన పనేలే. అంటే చాలా ఎర్లీగా కోరుకుంటున్నావేమో అని. ఎర్లీ లేట్ ఏముండదు కదా, కోరుకోవడం ముఖ్యం. ఇప్పుడు ఇంత ఫేమ్ ఉండాలి, రోహన్ బిగ్ బాస్ లో ఉంటే బాగుంటది అని జనాలు అనుకోవాలి. ఏమో జనాలు నాకు యాక్చువల్లీ కామెంట్స్ లో పెడుతున్నారు, బట్ ఏంటంటే జనాలకు కూడా తెలియాలి కదా, జనాలకు తెలుసు కదా ఏం క్వాలిటీస్ ఉండాలో, జనాలు నేను గమనిస్తూనే ఉన్నా కదా. సో అంటే బిగ్ బాస్ లోకి వెళ్ళటానికి ఏమైతే కావాలో ఈ 60% నాకు ఉన్నాయని అనుకున్నా. బిగ్ బాస్ లో ఉండకుండా ఉండడానికి సర్టెన్ క్వాలిటీస్ ఉంటాయి కదా, అవి నా దగ్గర లేవని నేను నమ్ముతున్నా, అని చాలా మంది నమ్ముతున్నారు కూడా. వెళ్ళాలని మాత్రం ఇంట్రెస్ట్ పూర్తిగా ఉంది. వస్తే ఖచ్చితంగా దూకేదే డబ్బు ఏముండవు, పేమెంట్లో ఏం లేదు, రేటుకి వెళ్ళిపోతానంట ఫ్రీగా. అడుగుతున్నా జస్ట్. That depends, darling. That depends on negotiation. That depends on the process of things happening. Yeah. That's a different process. I can't happen to ask those types of questions in this interview, and I can't tell those answers in this interview. Big Boss మీద full interest, darling. ఎందుకంటే I felt I'm least. I'm half worthy to enter into Big Boss. అసలు నువ్వు ఇందులో ఒక ఇన్ఫ్లుయెన్సర్ కానీ, లేకపోతే ఒక ఇన్స్టాగ్రామర్ కానీ, ఒక సీరియల్స్ కానీ, సినిమాలు కానీ, ఇవన్నిటికీ వచ్చింది చేసింది అంతా బిగ్ బాస్ కోసం. అది ఉత్తమ మాట. నువ్వు కామెడీ బిగ్ బాస్ అనేది ఒక పెద్ద గుర్తింపు. ఇప్పుడు ఇట్స్ నెవర్ ఎ డెస్టినేషన్. ఇప్పుడు ఇదంతా చేసింది ఒక హీరో అవడానికా? నాకు తెలియదు, ఒక నటుడు అవడానికి. పెద్ద నటుడు అయితా. ఇప్పుడు నేను యాక్టింగ్ చేయాలా, చేస్తా. నేను నా జీవితాన్ని చూపిస్తా. నేను రైతుగా ఉన్న సినిమాలు ఎన్ని కష్టాలు పడినా, ఎన్ని అడ్డంకాలని అధిగమించిన, ఎన్ని ఆటంకాలని ఒడిదొడుకుల్ని దాటుకుని నేను వచ్చిన నా జీవితం ఏంది, నేను ఎంత దాటినా కూడా డార్లింగ్ ఒక్కటైతే చెప్తా, రైతుగా ఉన్నా. నేను ఎట్టున్నాను 2020లో నేను సీరియల్లోకి వచ్చిన తర్వాత అట్టే ఉన్నా. 2023 జనవరిలో వాల్తేరు వేరే వచ్చినప్పుడు ఎట్టున్నా, మంగళవారం తర్వాత ఫేమ్ వచ్చినప్పుడు ఎట్టున్నా, ఇప్పుడు తమిళ సినిమా చేసేటప్పుడు ఎట్టున్నా, దేవరా ఎన్టీఆర్ సార్ పక్కన చేసేటప్పుడు ఎట్టున్నా, 2 సినిమాలు హీరో చేసేటప్పుడు ఎట్టున్నా, బిగ్ బాస్కి పోయినా అట్టే ఉంటా. అందుకు నేను చెప్పేది, నాలో మార్పు ఎప్పుడు లేదు, నాలో చలనం ఎప్పుడు లేదు. ఇప్పుడు 10 మంది నన్ను సెల్ఫీలు అడుగుతున్నారు పిల్లకాయలు, నేను గొప్ప అనుకోవట్లేదు. అందరికి తెలిసిన నేను గర్వంగా భావిస్తున్నా. నాకు గర్వం రాలా, నాకు బాధ్యత వచ్చింది. ఇంతమంది నన్ను రాను వస్తుంది, రాదు. చూద్దాం. నువ్వు ముసలోడు అయిపోయేంత వరకు చూడు, ఓపిక ఉండేంత వరకు చూడు. పెళ్లి చేసుకుంటావా? అమ్మాయిలు అలాంటి క్వాలిటీస్ ఏమి ఉన్నాయా? పెళ్లి అనేది అది ఒక పెళ్లి గురించి చెప్తా. ఏంటంటే నాకేంటంటే పెళ్లి అనేది, నాకు ఫ్రెండ్స్ తక్కువ అమ్మాయిలు. నేను నా గర్ల్ ఫ్రెండ్ లోనే అన్ని చూసుకుంటా, అక్క గానీ, అమ్మ గానీ, చెల్లి గానీ. నేను ఎవరితో ఎక్కువ ఉండలేను, అది కుదరలా దాటుకుంటానే కుదరలా ఇమ్మట్లా అంటే నేనే డలింగ్. ఇప్పుడు మనం చూస్ చేసుకునే మనం ఖచ్చితంగా ఆడబిడ్డని సౌకర్యవంతంగా అంతటే మనం కోరుకునేటప్పుడు వాళ్ళకి ఆ సదుపాయాలు, సౌకర్యాలు అన్ని కల్పించాలి కదా. మనకి దిక్కుది వాళ్ళ లేదు, మనం ఇంటికి వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, చేసుకుంటాం. అది కథ. చేసుకునే గాడికి ఎట్టండి మనం చేసుకుంటా అంటే మన హైట్ కానీ అసలు దేనికి అసలు తీసి ఒక సీతారాముడు, శివుడు పాదు, విష్ణు లక్ష్మి, రోహన్ సూర్య, ఆ బిడ్డ ఏమన్నారు అది మేము అనాలి, మీరు అదే కదా అనేది, నువ్వు అనాలని అన్నట్టు అది మేము అంటాం, అలా అనాలి. అండ్ ఓకే, థ్యాంక్ యూ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. మంచి సక్సెస్ అవ్వాలని, ఇంకా నీకు మంచి ఫ్యూచర్ ఉంది, మంచి టాలెంట్ ఉంది, టాలెంట్ ఉంది. అది ఇంకా మంచిగా యూజ్ చేస్తావని, ఇంకా మంచి స్థాయికి వెళ్తావని, నువ్వు అనుకున్న కోరికలన్నీ తీరుతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ డార్లింగ్. ఇట్స్ రియల్లీ ప్లెజర్ హావింగ్ ఇంటర్వ్యూ విత్ యు. అంత ఫార్మాలిటీ అంత వద్దులే, తక్కువ మందికి ఇచ్చిన నా రెండో ఇంటర్వ్యూ ఇది. నేను చెప్పినవన్నీ నువ్వు కథలు వడాకు. లవ్ యూ డార్లింగ్. థ్యాంక్ యూ. చూసారు కదా మన రోహన్ ఇంటర్వ్యూ. మరోసారి ఇంకో గెస్ట్తో మళ్ళీ వస్తా. అంతవరకు లవ్ యూ ఆల్. వీక్షించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అది చేయండి. నమస్తే పా.